Hello guys, good evening everyone. Welcome you all to Vedantu Telugu JEE channel. నేను మీ మాస్టర్ టీచర్ సమీర్ ఫర్ ఫిజిక్స్ వచ్చేసారు. నేను మీరు ఎంతగా ఎదురు చూస్తున్న సమీర్ సార్ ఫిజిక్స్ సెషన్తో వచ్చేసారు. సో కొంచెం లేట్ అయింది ఈరోజు. యాక్చువల్గా నవీన్ సార్ కూడా బాగా ఫీవర్ ఉండే, అందుకే సార్ సెషన్ తీసుకోలేకపోయారు, అందుకే లేట్ అయిపోయింది. సో వెల్కమ్ ఎవ్రీ వన్ టు ద సెషన్ అండ్ ఐఎమ్ హోపింగ్ యూ గైజ్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ వెల్. సో ఈరోజు సెషన్ వచ్చేసి మనం డిస్కస్ చేయాల్సింది న్యూక్లియై, నెక్స్ట్ చాప్టర్ ఇన్ మోడర్న్ ఫిజిక్స్. సో హాయ్ సానీ, హాయ్ ప్రణవి, హాయ్ స్టేటస్ మేకర్, హాయ్ ఫాతిమా బీబీ, హాయ్ ఆస్పిరెంట్ ఎంసెట్, హాయ్ సనీ, పవన్ మారుతి, మోక్సాగ్న అండ్ యామిని, సాయి కృష్ణ, ఆకాష్ చవన్, అందరికీ హాయ్. సో వీడియో అండ్ ఆడియో క్లియర్గా ఉందో ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసేస్తే మనం క్లాస్ బిగిన్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డిలే. అండ్ హాయ్ కిషోర్, హాయ్ జానీ, హాయ్ ప్రణవి, హాయ్ భరత్ యశ్వంత్ అండ్ సార్ నాకు సెషన్ చేస్తా అన్నారు ఆర్డర్ వైజ్ చాప్టర్ లిస్ట్. ఎస్, త్వరలో చేద్దాం అది, బట్ అది వీకెండ్స్లో ఎప్పుడైనా సండే అలాంటి టైంలో చేస్తే బెటర్. అండ్ సాయి కృష్ణ, యామిని, సనీ, హరి, డైనమిక్, నరసింహమూర్తి, భవానీ ప్రసాద్, సాయిరామ్, నందకిషోర్ అండ్ యామిని, మీ అందరికీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి లైవ్ సెషన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి. వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో వచ్చేస్తే వాళ్ళు మంచి కాన్సెప్ట్ వినొచ్చు ఈరోజు. ఎస్ సార్, క్లియర్, వెరీ గుడ్. పవన్ అండ్ నరసింహమూర్తి హాయ్, ఓకే. అండ్ భవానీ ప్రసాద్ అందరికీ, సాయిరామ్, భవానీ ప్రసాద్, పవన్ మారుతి అందరికీ పెద్ద హాయ్ అండి. సో నీట్ నాకేం అర్థం కాలేదు సార్. నీట్ కాదు, ఇది మెయిన్స్ అండ్ నీట్కి కూడా పనికి వస్తుంది ఆబ్వియస్లీ. న్యూక్లియర్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి నీట్లో. హారిక హాయ్, భరత్. ఫిజిక్స్లో ఉన్న అదే గొప్పతనం ఏంటంటే మీరు JEE మెయిన్స్ ప్రిపేర్ అయినా నీట్ ప్రిపేర్ అయినా ఈ క్లాస్ అందరూ వినొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఫర్ ఆల్. తిన్నారా సార్? లేదు, యాక్చువల్గా ఎక్కువగా తినలేదు, బట్ ఇప్పుడు వీకెండ్ కదా లేట్గా తింటాను. యాటిట్యూడ్ బాయ్ అండ్ హాయ్ యాటిట్యూడ్ బాయ్, గయా మధు గేమింగ్, అనంత వెంకట రామణరావు, ఇంకా ఎవరు, కుసుమ స్వరాలు అండ్ ఎస్ అందరికీ హాయ్ అండి. హారిక, మధు అందరికీ పెద్ద హాయ్. సో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వెంటనే వీడియోని లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సార్, ఈరోజు ఎంతవరకు ఉంటుంది సార్ క్లాస్ అంటే? ఈరోజు యాక్చువల్గా వీకెండే కాబట్టి కొంచెం మనం టైం ఎక్స్ట్రా తీసుకోవడానికి ట్రై చేద్దాం. హాయ్ ప్రియాంక అండ్ మిస్టర్ హరి, నీట్లో ఆల్ ఇండియా 15 or 16 ర్యాంక్ కొట్టింది అమ్మాయి, వెరీ గుడ్. ఎవరా అమ్మాయి? సాయి IIT. లెట్ స్టార్ట్ అవర్ క్లాస్ వితౌట్ ఎనీ డిలే. హాయ్ లావణ్య అండ్ సార్, మీ క్లాసెస్ ఫాలో అవుతే నాకు 60 మార్క్స్ వస్తాయి. ఐపీలో అయితే 60 మార్క్స్ ఈజీగా వస్తాయి, మెయిన్స్లో కూడా వస్తాయి, డోంట్ వరీ అబౌట్ దట్. సో సార్ ఒక డౌట్, ఈ 3 monthsలో మనం ఒక 240 మార్క్స్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే అప్పుడు 180+ పాసిబుల్ సార్? ఎస్, అఫ్ కోర్స్ పాసిబుల్. 200 వరకు మనం ట్రై చేద్దాం నాన్న. సో మంచి మార్క్స్ వస్తేనే మంచి కాలేజ్ వస్తుంది కాబట్టి మీ అందరి భవిష్యత్తు కూడా బాగుంటుంది. అలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లెట్ us begin today's class without any delay. ఈరోజు మనం డిలే చేయకుండా స్టార్ట్ చేద్దాం. అండ్ ఎస్, ఐఎమ్ డూయింగ్ వెల్ అందరికీ. ఎస్, let you know that I'm doing well, I'm perfect and I'm also rocking today. So yes, సో ఈరోజు నాకు తెలిసి ఎక్కువగా PYQs అండ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండవు, మధ్యలో నేను ప్రాబ్లమ్స్ చేయిస్తాను, బట్ మ్యాక్సిమం ఈరోజు కాన్సెప్ట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే న్యూక్లియైలో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు కాబట్టి అవి మన అందరికీ యూజ్ అవుతాయి. కాబట్టి ఈసారి కాన్సెప్చువల్గా క్వశ్చన్ అడిగితే కూడా మీరు చేయగలగాలి. కాబట్టి నితిన్ గుడ్ ఈవినింగ్ అండ్ నందకిషోర్, మై హెల్త్ ఈజ్ వెరీ గుడ్. సో ఎస్, లెట్ us begin today's class without any delay. అండ్ ఈరోజు క్లాస్ న్యూక్లియై మోడర్న్ ఫిజిక్స్లో ఇది యాక్చువల్గా 1, 2, 3, 4 5th పార్ట్, 5th or 6th పార్ట్. ఎందుకంటే మనం మండే స్టార్ట్ చేసినాం, ఈరోజు సాటర్డే కాబట్టి 6th పార్ట్ అవుతుంది. సో యా, ఈరోజు మ్యాక్సిమం కాన్సెప్ట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం మనం. అసలు న్యూక్లియస్ అంటే ఏంటి, న్యూక్లియస్కి ఎలా ఉంటుంది న్యూక్లియస్, దాని సైజ్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి అందులో, అవన్నీ మనం ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఆర్ యూ రెడీ గైస్? సో లెట్ us start today's class, and today's class will begin with the question. What is the question? Name of the chapter itself, which is nuclei. Binding energy కూడా చేద్దాం ఈరోజు, మాస్ డిఫెక్ట్ చేద్దాం, ప్యాకింగ్ ఫ్రాక్షన్ అండ్ వీలైతే మాస్ డిఫెక్ట్ మీద ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం.
ఓకేనా పిల్లలు, రేడియో యాక్టివిటీ రేపు వస్తుంది, అంటే నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. రేపు సండే కాబట్టి మండే రోజు వస్తుంది రేడియో యాక్టివిటీ. అండ్ రేడియో యాక్టివిటీ చాలా చాలా బాగుంటుంది. బట్ థింగ్ ఏంటంటే మనకి ఇందులో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు న్యూక్లియస్లో కాన్సెప్చువల్ మీద కూడా. సో అవి మనం జాగ్రత్తగా డిస్కస్ చేయాలి. సో వినండి, కేర్ఫుల్గా వినండి. మీ చాట్స్ నేను చదువుతూ ఉంటాను, మధ్యలో రిప్లై ఇస్తూ ఉంటాను. సో లెట్స్ బిగిన్. సో టుడేస్ క్లాస్ ఈజ్ అబౌట్ న్యూక్లియై అండ్ వాట్ డస్ న్యూక్లియస్ కన్సిస్ట్ ఆఫ్. ఒకసారి మీరు చూడండి, న్యూక్లియస్ అంటే ఏమిటి అంటే రూథర్ఫోర్డ్ మోడల్లో మనం చదువుకున్నాం, థామ్సన్ మోడల్లో కూడా మనం చదువుకున్నాం, అండ్ బోర్డ్స్ థియరీలో కూడా చదువుకున్నాం. అదేంటంటే న్యూక్లియస్ ఈజ్ అ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది ఆటమ్ విచ్ ఈజ్ ఎట్ ద సెంటర్ అండ్ మోస్ట్ క్లోజ్లీ ప్యాక్డ్ అండ్ హ్యాస్ గాట్ మోస్ట్ ఆఫ్ ద మాస్. ఎక్కువ మాస్ మాత్రం న్యూక్లియస్లో ఉంటుంది. సో ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ అట్ సెంటర్లో ఉంటుంది. సెంటర్కి మీనింగే యాక్చువల్గా న్యూక్లియస్. Most of the mass of atom is at center. The entire positive charge of an atom lies in the nucleus. So ఇది న్యూక్లియస్ గురించి, which is at the center, చాలా వరకు ఉంటుంది. న్యూక్లియస్ లో ఏమేమి ఉంటాయి సార్ అంటే న్యూక్లియస్ కన్సిస్ట్ ఆఫ్ ఏముంటుంది న్యూక్లియస్ లో? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో, దిస్ ఈజ్ అ బేసిక్ క్లాస్ అమ్మ. బేసిక్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పారు కాబట్టి నేను కూడా బేసిక్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా కూడా వాళ్ళకి మొత్తం క్లారిటీ రావాలని చెప్పి వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్స్. ఓకేనా పిల్లలు? సో రైట్, సో న్యూక్లియస్ కన్సిస్ట్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్లీ చార్జ్డ్ ఉంటాయి. ప్రోటాన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్. అండ్ వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ ద ప్రోటాన్? చార్జ్ ఆఫ్ ద ప్రోటాన్ ఏంటంటే పిల్లలు, చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో అదే చార్జ్ ఆఫ్ ద ప్రోటాన్ ఉంటుంది. అది పాజిటివ్ కాబట్టి ప్లస్ 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్ ఈజ్ ద చార్జ్ ఆఫ్ ద ప్రోటాన్. అండ్ న్యూట్రాన్ హ్యాస్ గాట్ నో చార్జ్. ఈ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదరా, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, ఈ మూడింటిని ఏమంటారంటే ఫండమెంటల్ పార్టికల్స్ అంటారు. These are called fundamental particles. What are fundamental particles of an atom అంటే ఫండమెంటల్ పార్టికల్స్ ఏంటి అంటే న్యూట్రాన్, ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్. ఎందుకంటే ఈ మూడు ఆటంలో ఉంటాయి కాబట్టి మూటిని ఫండమెంటల్. అంటే ఏ మ్యాటర్ తీసుకున్నా కూడా, ఏ ఆటం తీసుకున్నా, సోడియం తీసుకున్నా, మెగ్నీషియం తీసుకున్నా, అల్యూమినియం తీసుకున్నా, జింక్ తీసుకున్నా, కోబాల్ట్ తీసుకున్నా, నికెల్ తీసుకున్నా, ఏ ఆటంకైనా న్యూట్రాన్స్ కంపల్సరీ ఉంటాయి, ప్రోటాన్స్ కంపల్సరీ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ కూడా కంపల్సరీ ఉంటాయి. ఓకే, సో నౌ protons are positively charged, electrons are negatively charged, and the charge of electron ఎంత అంటే -1.6 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్. ఇప్పుడు ఈ చాప్టర్లో ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వాటి మాస్ కూడా మనకు చాలా చాలా అవసరం. వాటి మాస్ ఎంతో కూడా మనం రాయాలి. సో అది కూడా రాసేద్దాం మనం. ఎంత అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్ వచ్చేసి 1.6 ఇంటూ 1.65 ఇలా రాద్దాం. 1.65 ఇంటూ 10⁻⁻27 kg. అండ్ మాస్ ఆఫ్ న్యూట్రాన్ వచ్చేసి 1.67 అని రాద్దాం ఇంటూ 10⁻⁻27 kg. ఇప్పుడు నేను రాసే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో కొంచెం అటు ఇటుగా ఉంటాయి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాస్ ఆఫ్ న్యూట్రాన్ అండ్ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ తీసుకుంటాం మనం క్యాల్కులేషన్ చేసేటప్పుడు, అన్లెస్ దే ఆర్ మెన్షన్డ్ అనమాట. Unless they are mentioned, we almost take it as same only. 1.6756 ఒకటి, 1.6725 ఒకటి, అది దగ్గరగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం మాస్ ఆఫ్ ప్రోటాన్, మాస్ ఆఫ్ న్యూట్రాన్ సేమ్ లాగా మనం తీసుకుందాం. ఓకేనా పిల్లలు? అండ్ నౌ ఎలక్ట్రాన్ మాస్ వచ్చేసి, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత అవుతుంది అంటే దీనికంటే చాలా తక్కువ ఉంటుంది. 9.1 ఇంటూ 10⁻31 kg అనమాట. సార్ మీరు అనుకోవచ్చు అదేంటంటే సార్ ఇది 9.1 ఉంది, ఇది 1.6 ఉంది కదా, అదే ఎక్కువ కదా అనుకుంటారేమో. అలా కాదమ్మా, ఇది -31 ఉంది, ఇక్కడ -27 ఉంది. అది మీరు ఒక్కసారి యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. సో న్యూట్రాన్ ఈస్ ద హెవియెస్ట్ పార్టికల్ ఇన్ ఫండమెంటల్ పార్టికల్స్. దాని తర్వాత ప్రోటాన్ వస్తుంది, ఆల్మోస్ట్ ఈక్వల్ మాస్ ఉంటుంది. తర్వాత ఎవరైతే వస్తారో అది ఎలక్ట్రాన్ ఉంటుంది, చాలా లైట్ ఉంటుంది. అండ్ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ యాక్చువల్లీ 1836 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది.
అండ్ మాస్ ఆఫ్ న్యూట్రాన్ వచ్చేసి 1837 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ప్రోటాన్, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో సార్ అదేంటి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అంటే యాక్చువల్గా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కొన్ని బుక్స్లో 3537 ఇస్తారు, 3637 ఇస్తారు. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈ కంపారిజన్ లేదా ఈ మాసెస్ ఏవైతే ఉన్నాయో అవి క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అండ్ వీడియోని ఇప్పటి వరకు ఎవరైతే లైక్ చేయలేదో వాళ్ళు వెంటనే లైక్ చేసేయాలి. ఓకేనా నాన్న? రైట్. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ పార్టికల్స్. ఇప్పుడు ఒక టిపికల్ న్యూక్లియస్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే, ఏదో ఒక న్యూక్లియస్ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే ZXA ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఇందులో ZXA అనేది ఒక న్యూక్లియర్ పేరు అనమాట. ఇందులో Z ఏం ఇండికేట్ చేస్తుంది అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇండికేట్ చేస్తుందిరా. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే Z అనమాట. దీన్నే అటామిక్ నెంబర్ అని కూడా అంటారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి నేను చెప్తున్నాను. అటామిక్ నెంబర్ Z స్టాండ్స్ ఫర్ అటామిక్ నెంబర్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అండ్ A స్టాండ్స్ ఫర్ మాస్ నెంబర్. A అంటే ఎవరండి? A అంటే మాస్ నెంబర్. మాస్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ రెండు కూడా న్యూక్లియస్ లోపల ఉంటాయి కాబట్టి వీటిని ఇంకో పేరుతో పిలుస్తారు. అదేంటంటే న్యూక్లియాన్స్. న్యూక్లియాన్స్ అన్నా కూడా ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అన్నా కూడా ఒకటే. న్యూక్లియాన్స్ అన్నా ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అన్నా ఒకటే. బికాస్ అవి న్యూక్లియస్ లో ఉంటాయి కాబట్టి వాటిని ఏమని పిలుస్తాం మనం అంటే న్యూక్లియాన్స్ అని పిలుస్తాం. న్యూక్లియాన్స్ అంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనమాట. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇస్ Z అండ్ A is మాస్ నెంబర్ విచ్ ఇస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నైతే 3-6 పని చేద్దాం. విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ 6C12. 6C12 అనేది ఎవరు? ఒక కార్బన్ న్యూక్లియస్. అది 6C12 అన్ని ఏంటి నాన్న అది అంటే కార్బన్ న్యూక్లియస్. ఈ కార్బన్ న్యూక్లియస్ లో 6 ఏం ఇండికేట్ చేస్తుంది సార్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 6 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అంటే న్యూట్రాన్స్ ఎలా కనుక్కోవాలి సార్ అంటే ఇది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కాబట్టి ఇందులో నుంచి నెంబర్ తీసేస్తే నీకు న్యూట్రాన్స్ వస్తుంది. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వచ్చేసి 12 - 6 విచ్ ఇస్ నథింగ్ బట్ 6. అదే 6C13 తీసుకున్నాను అనుకోరా. 6C13 లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని అంటే 6, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మాత్రం ఎన్ని అంటే 13 లోంచి 6 తీసేయాలి, దట్ ఈస్ నథింగ్ బట్ 7. సో ఇప్పుడు నేను న్యూట్రాన్ యాడ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే అటామిక్ నెంబర్ ఏం మారదు, ఆ ఎలిమెంట్ ఏం మారదు, కానీ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ దట్ ఈస్ హౌ ఎ న్యూక్లియై ఈజ్ రిప్రజెంటెడ్. ఇస్ దిస్ క్లియర్ సో ఫార్? ఇక్కడ వరకు క్లియర్ అన్న భూమిక, రేష్మ, రెహానా అందరూ ఓకేనా? సో ఒక న్యూక్లియస్ని ఎలా ఇండికేట్ చేస్తాం మనం అంటే ఇది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 92 యురేనియం 238 అనే ఒక న్యూక్లియస్ ఉందనుకోరా. 92 యురేనియం 238 అనే ఒక న్యూక్లియస్ లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి సార్ అంటే ఇక్కడ ఈ అటామిక్ నెంబరే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 92 ఉన్నాయి. కెన్ ఎనీవన్ టెల్ మీ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పగలరా మీరు? చెప్పాలి ఇప్పుడు. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 92 యురేనియం 238 అనేది ఒక న్యూక్లియస్. 92 అనేది ఎవరికి అటామిక్ నెంబర్? యురేనియం అటామిక్ నెంబర్. సో 238 ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఉన్నాయి, అందులో 92 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయో చెప్తారా పిల్లలు? చెప్పండి. టెల్ మీ హౌ మెనీ న్యూట్రాన్స్ ఆర్ దేర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. వన్ 146 అని ఆన్సర్ ఇచ్చారు. గేమ్ స్క్వాడ్ ఇచ్చారు, కిషోర్ ఇచ్చాడు, సాయిరామ్ కూడా ఆన్సర్ ఇచ్చారు, ప్రశాంతి ఆన్సర్ ఇచ్చారు. బాయ్ గేమ్ యాటిట్యూడ్ 146. సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటండి, 238లో నుంచి 92 తీసేయడమే. తీసేస్తే 6 వస్తుంది, 23లో నుంచి 9 పోతే 14 వస్తుంది కాబట్టి 146. వెరీ గుడ్, కరెక్ట్. నైస్. 146 ఈజ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. చెక్ చేస్తున్నా మీరు ఉన్నారా లేదని. బాగానే వింటున్నారు అందరూ. వెరీ గుడ్, నైస్. 146. నైస్.
Let us move on to the next slide where we discuss different types of nuclei. ఈ రోజంతా కాన్సెప్చువల్ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటేనే ఏమవుతుందంటే రేపు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా మనకి కాన్సెప్ట్ మైండ్లో ఉంటుంది కాబట్టి మనం ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ కాన్సెప్ట్స్ చెప్తున్నాను కాబట్టి అందరూ వినండి, ఓకేనా? అందరూ కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. ఉషా, లోహిత్, మోక్షాగ్న, హరి, కళావతి అండ్ ఎస్ ఎంసెట్ ఆస్పిరెంట్స్, జేఈ ఆస్పిరెంట్, లోహిత్ అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్ హరి. సో ఇప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియై. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియై అంటే ఏంటి అంటే న్యూక్లియై ఇలా ఉంటే వాటిని కొన్ని పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లు ఏంటో మనం ఇప్పుడు చూడాలి. ఎందుకు అలా పిలుస్తారు, వాటిని ఏమంటారు? ఈస్ దిస్ వీడియో యూస్ఫుల్ టు నీట్ స్టూడెంట్స్? వెరీ మచ్ యూస్ఫుల్ టు నీట్ స్టూడెంట్స్. కళ్యాణి, యా. సో లెట్ us try to understand what are called as isotopes. ఐసో అంటే మీనింగ్ ఏంటంటే ఐసోలేటెడ్ కాదు, సేమ్ అని అర్థం. ఐసో సేమ్, వాటికి సేమ్ ఉంటాయి. ఏంటి సేమ్ ఉంటాయి అంటే ఐసోటోప్ అంటే అటామిక్ న్యూక్లియై హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్. ఇప్పుడు ఏదైతే జెడ్ సేమ్ ఉంటుందో అలాంటి న్యూక్లియైని ఏమంటారు? న్యూక్లియస్ అనేది సింగులర్ నాన్న. న్యూక్లియస్ కి ప్లూరల్ ఏంటంటే న్యూక్లియై. ఓకే, సో అటామిక్ న్యూక్లియై having same atomic number but different mass number are called isotopes. They occupy same position in the periodic table. Periodic table lo same position untundi and possess identical chemical properties. They also have same proton number. Vaati chemical properties ela untayanta same untayi kani physical properties different ga untayi. ఓకేనా పిల్లలు? కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి బట్ ఫిజికల్ ప్రాపర్టీస్, దాని సైజ్ కానీ దాని ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ డిఫరెంట్ ఉంటాయి. ఎందుకు ఉంటాయో మనం ముందు ఒకసారి చూద్దాం. కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ ఎందుకంటే అది సేమ్ ఆటమ్, ఇది సేమ్ ఆటమే కాబట్టి సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 3Li6 అండ్ 3Li7, లిథియం 3 కదా అటామిక్ నెంబర్, హైడ్రోజన్, హీలియం, లిథియం అటామిక్ నెంబర్ 3. అంటే ఇందులో 3 ప్రోటాన్స్ ఉన్నాయి, ఇందులో కూడా 3 ప్రోటాన్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది అంటే ఐసోటోప్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇందులో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 3 న్యూట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 న్యూట్రాన్స్ ఉన్నాయి. సో దీని సైజులు వేరు ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా వేరుంటాయి, బట్ వాళ్ళిద్దరికి కెమికల్ ప్రాపర్టీస్ మాత్రం సేమ్ ఉంటాయి. అండ్ 1H2, 1H1, 1H3 చూడండి, ఇది మీకు తెలిసిందే. దిస్ ఈజ్ కాల్డ్ ప్రోటియం లేదా ప్రోటాన్, దిస్ ఈజ్ డ్యూటెరాన్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ 1H3? ట్రిటియం. ఎస్, 1H1 is proton, 1H2 is deuteron. Deuteron తెలుసు కదరా 1H2 అంటే. 1H2 is deuteron and 1H3 is ట్రిటియం అనమాట. ఈ మూడిట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ అసలు ఏ న్యూట్రాన్స్ ఉండవురా. 1H1 is నథింగ్ బట్ చూడండి ఒకసారి, 1H1 లో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలంటే ఏం చేయాలి? 1 నుంచి 1 తీసేయాలి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ is 0. అంటే ఒక్క ప్రోటాన్ని సింపుల్ గా మనం 1H1 అని కూడా రాయొచ్చండి. H+ అని ఎలాగైతే రాస్తామో అలాగే 1H1 ను రాయొచ్చు. ట్రిటియం, వెరీ గుడ్, వెరీ నైస్. ట్రిటియాన్ అని కూడా అంటారు కొన్ని వాటిలో. సో డ్యూటెరాన్, ట్రిటియం. సో దీస్ ఆర్ 3 ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్. ఇంకోటి రాద్దాం మనం కావాలంటే ఎగ్జాంపుల్ 6C12 అండ్ 6C13. ఇవి కూడా ఏంటి సార్ అంటే ఐసోటోప్సే. అండ్ 7N14 అండ్ 7N13 ఇవి కూడా ఏంటండి? 7N14 అండ్ 7N13 ఈ ఎగ్జాంపుల్స్ కూడా వేటికి సార్ అంటే ఈ ఎగ్జాంపుల్స్ లో కూడా ఏమున్నాయి మనకు సేమ్ అంటే అటామిక్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి ఎలిమెంట్ అదే ఉంటుంది. అవి కూడా ఏమవుతాయి అంటే ఐసోటోప్స్ అవుతాయి. ఐసోటోప్స్ క్లియర్ కదా? సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. అండ్ నెక్స్ట్ టైప్ ఈజ్ నథింగ్ బట్ ఐసోటోన్స్. ఐసోటోన్స్ అంటే దీస్ ఆర్ ద న్యూక్లియై ఆఫ్ ద ఆటమ్స్. TON, టోన్, ఎన్ ఉంది కదా, అందులో సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అటామిక్ నెంబర్ వేరుంటుంది, మాస్ నెంబర్ వేరుంటుంది, కానీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇందులో సేమ్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే ఐసోటోన్స్ అంటారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 17Cl37, 19 పొటాషియం 39లో అటామిక్ నెంబర్ ఇక్కడ 17, ఇక్కడ 19, ఇక్కడ మాస్ నెంబర్ 37, మాస్ నెంబర్ 39. కానీ వీళ్ళిద్దరిని సబ్ట్రాక్ట్ చేస్తే 37 - 17, 37 - 17 చేస్తే ఎంత వస్తుంది? 20 వస్తుంది. ఇక్కడ కూడా సబ్ట్రాక్ట్ చేస్తే 39 - 19 ఎంత వస్తుంది? 20. ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 20 ఉన్నాయి, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 20 ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటారంటే ఐసోటోన్స్ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఇన్ ది అదర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్
7n17, 8o18, 9f19. ఈ 3 ఎగ్జాంపుల్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే 7n17లో 17 - 7 ఎంత అంటే 10, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 10 ఉంటాయి. 8o18లోంచి మళ్ళీ 18లోంచి 8 తీసేస్తే ఇక్కడ కూడా 10 ఉంటుంది, ఇక్కడ కూడా 10 ఉంటుంది. ఈ మూడిట్లో కూడా 10 న్యూట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాం మనం అంటే ఐసోటోన్స్ అంటాం. ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నెంబర్. ఐసోటోన్, టోన్ TON, టోన్ ఎన్ ఉంది కదా అందులో, అందుకే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా ఈ పాయింట్? నౌ లెట్ us మూవ్ ఆన్ టు ది అదర్ టైప్ ఆఫ్ న్యూక్లియై. ఇంకో టైప్ ఆఫ్ న్యూక్లియై ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. ఇంకో టైప్ ఆఫ్ న్యూక్లియై ఏంటంటే ఐసోబార్స్. టోటల్గా మనకి ఎవరెవరు ఉన్నారో తెలుసా అమ్మా? ఐసోటోప్స్, ఐసోటోన్స్, ఐసోబార్స్, ఐసోమర్స్ అండ్ ఐసోడయాఫర్స్, ఇవి అన్నమాట. సో యా, న్యూక్లియై ఆఫ్ ఆటమ్స్ హ్యావింగ్ సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్స్. మాస్ నెంబర్ అంటే ఏంటి? ఏ సేమ్ ఉండాలి, పైన ఉన్న నెంబర్ ఉంది చూసావా, సూపర్ స్క్రిప్ట్ సేమ్ ఉంటే దాన్నే ఐసోబార్స్ అంటారు. సార్ ఇవి ఇంపార్టెంటా సార్ అంటే ఎస్, ఇంపార్టెంటే. అన్ని ఇంపార్టెంటే, మనకి నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి నేర్చుకోండి. సో దిస్ ఈజ్ 18 ఆర్గన్ 40, 20 కాల్షియం 40. ఇందులో అటామిక్ నెంబర్ వేరుంది బట్ మాస్ నెంబర్ సేమ్ ఉంది. సార్ ఈ చాప్టర్లో లాస్ట్లో కొన్ని అడ్వాన్స్ PYQ కూడా చేయండి. లాస్ట్ వరకు ఉంటారు కదా మీరు, చూద్దాం. నిన్న ఇచ్చినట్టే క్వశ్చన్ ఇస్తాను నేను కూడా. సో ఇందులో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, యాక్చువల్గా నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ సేమ్ ఉండాలి. ఎవరు సేమ్ ఉండాలి? నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ సేమ్ ఉంటే వాటిని ఏమంటారు అంటే, ఇక్కడ ఉంది కదా, దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐసోబార్స్. సో ఇక్కడ 76, ఇక్కడ 76, సెలీరియం అండ్ జెర్మేనియం, వీటికి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఐసోబార్స్ అంటారు. ఇప్పుడు ఐసోమర్స్ అంటే ఏంటో చూద్దాం. ఐసోమెరిజంలో మీరు ఆల్రెడీ కెమిస్ట్రీలో డిస్కస్ చేసే ఉంటారు. Elements are compounds which have same molecular formula but exhibit difference in ఏమేంటి డిఫరెన్స్, దాన్ని బట్టి ఐసోమెరిజం ఉంటుంది. ఫంక్షనల్ ఐసోమెరిజం ఉంటుంది, ఇంకా చాలా ఐసోమెరిజమ్స్ ఉంటాయి. స్ట్రక్చరల్ ఐసోమెరిజం అని, స్ట్రక్చర్ వేరుంటుంది కానీ మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది. ఫంక్షన్ దానికి CHO ఉంటుంది, ఒకటి HCO ఉంటుంది అది. సో దానివల్ల కూడా ఐసోబార్ మీన్స్ కాన్స్టెంట్ ప్రెషర్. ఐసోబార్ అది కాదు, అది వేరు నన్ను, అది ఓకే, దట్ ఈస్ ద గ్రాఫ్. ఐసోబార్ దాన్ని కూడా కాన్స్టెంట్ ప్రెషర్ అంటారు. కరెక్టేనమ్మా, అది కూడా కరెక్టే. సో యా, నెక్స్ట్ ఈజ్ ఐసోమర్స్. న్యూక్లియై ఆఫ్ ఆటమ్స్ హ్యావింగ్ సేమ్ మాస్ నెంబర్ అండ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ ఇన్ న్యూక్లియర్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ ఐసోమర్స్. వాటి న్యూక్లియర్ ప్రాపర్టీస్ డిఫరెన్స్ ఉంటాయి. ఇంకా ఏంటంటే డిఫరెన్స్ ఇన్ దేర్ ఎనర్జీ కూడా డిఫరెంట్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ స్టేట్లో ఉన్న యాటమ్కిను ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్న యాటమ్ చూసుకోండి, రెండు యాటమ్సే. గ్రౌండ్ స్టేట్లో ఉన్న యాటమ్స్కి, ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్న యాటమ్స్కి రెండు కూడా యాటమ్సే. దీన్ని మెటాస్టేబుల్ స్టేట్ అంటారు, దీన్ని స్టేబుల్ స్టేట్ అంటారు. ఇవి రెండు కూడా ఏవైతే ఉన్నాయో, ఇవి రెండు గ్రౌండ్ స్టేట్, ఎక్సైటెడ్ స్టేట్, సేమ్ యాటమ్, బట్ దేర్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ న్యూక్లియస్ ఎనర్జీ లెవెల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి అలా ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఐసోమర్ అంటారు. సేమ్ ఆటమ్ కాబట్టి, సేమ్ న్యూక్లియై కాబట్టి ఐసోమరిజం, అది ఐసోమరిజం అంటే. సో నౌ దిస్ ఈజ్ అబౌట్ ఐసోమర్స్. నౌ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ ఐసోడయాఫర్స్. పిల్లలు వింటున్నారా? మీరు అందరూ ఫాలో అవుతున్నారా? ఇస్ దట్ క్లియర్? యు ఆర్ ఫాలోయింగ్ దిస్ ఆర్ నాట్? ఐఎమ్ చాలా చిన్న విషయాలు చెప్తున్నాను కానీ కొంచెం ఫాస్ట్గానే చెప్తున్నాను, ఎందుకంటే మీకు కొన్ని ఇందులో తెలిసే ఉంటాయి కాబట్టి. నౌ ఐసోడయాఫర్స్ ఈజ్ సంథింగ్ విచ్ యూ మైట్ హ్యావ్ నాట్ హర్డ్ అబౌట్ దట్ వన్. ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్. ఇది అదేంటంటే న్యూక్లియై హ్యావింగ్ డిఫరెంట్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్, అన్ని డిఫరెంట్గా ఉంటాయి. కానీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఓవర్ న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ ఉంటాయి. A-2Z వాల్యూ సేమ్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఐసోడయాఫర్స్ అంటారు. ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇందులో అబ్జర్వ్ చేయండి, 11Na23లో అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి కదా. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 11 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ 11.
నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే 23 - 11. 23 - 11 అంటే ఎంత నాన్న? 12. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 12 ఉన్నాయి. ప్రోటాన్స్ కంటే న్యూట్రాన్స్ ఎన్ని ఎక్కువ ఉన్నాయి? ప్రోటాన్స్ కంటే న్యూట్రాన్స్ ఎన్ని ఎక్కువ ఉన్నాయంటే ఒకటి ఎక్కువ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 13 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 13 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 13 ఉన్నాయి. కానీ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 27 ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 27 - 13 అంటే ఎంత? 14 ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో అంటే 14. న్యూట్రాన్స్ ప్రోటాన్స్ కంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయి? ఒకటే. ఇలా న్యూట్రాన్స్ ఓవర్ ప్రోటాన్స్ అంటే హౌ మెనీ ఎక్స్ట్రా న్యూట్రాన్స్ ఆర్ దేర్ వెన్ కంపేర్డ్ టు ప్రోటాన్స్ ఎక్కువ ఉంటే దాన్నే ఐసోడయాఫర్స్ అంటారు. ఐసోడయాఫర్స్ అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మోర్ ఓవర్ ప్రోటాన్స్. అంటే నీ దగ్గర 100 ప్రోటాన్స్ 100 ప్రోటాన్స్ 101 న్యూట్రాన్స్ ఉన్నాయనుకో, ప్రోటాన్స్ కంటే న్యూట్రాన్స్ ఒకటి ఎక్కువ ఉంది కదా, అలా ఎన్ని ఎక్కువ ఉన్నాయో వాటిని ఏమంటారంటే సో అది దాన్ని ఐసోడయాఫర్స్ అంటారు. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియై. న్యూక్లియై గురించి మనం మాట్లాడేసినాం. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్, which is nothing but the size of the nucleus, which is very 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 important. న్యూక్లియర్ సైజ్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ రావచ్చు కాబట్టి ఇది ఒక్కసారి కేర్ఫుల్గా వినండి. నౌ న్యూక్లియర్ సైజెస్ ఆర్ వెరీ స్మాల్. చాలా చాలా ఇరుకుగా ఉంటాయి. వెరీ స్మాల్. దే ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్ అనమాట. దే ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్ because the size is very much small. They are closely packed and are measured in fermimeter or femtometer. మీకు నిన్న కూడా చెప్పాను 1 ఫెర్మీమీటర్ అంటే ఎంత సార్ అంటే 10⁻⁻15 మీటర్స్. కావాలంటే దీన్ని 1.4 FM అని కూడా రాసుకోవచ్చండి. FM అంటే 10⁻⁻15 కాబట్టి ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్, కీ పాయింట్ ఏంటంటే రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఎక్కువ ఉంటాయో ఆటోమేటిక్గా రేడియస్ కూడా ఎక్కువ ఉంటుంది. దాని సైజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సైజ్ అంటే రేడియసే. సో రేడియస్ ఈజ్ యాక్చువల్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. ఎలా సార్ అంటే R ప్రపోర్షనల్ టు A⁻1/3. యాక్చువల్గా ఇది ఎలా రాయాలి మనం అంటే వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఏదైతే ఉందో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ నెంబర్. వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటండి? మాస్ నెంబర్. అంటే వాల్యూమ్ అంటే 4/3 πr³ కదండి. వాల్యూమ్ అంటే 4/3 πr³ ప్రపోర్షనల్ టు మాస్ నెంబర్ అంటే ఏ. ఎందుకంటే ఎన్ని ఎక్కువ మాస్ నెంబర్స్, ఎన్ని ఎక్కువ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ యాడ్ చేస్తుంటే ఏమవుతుంటుంది? వాల్యూమ్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ నెంబర్. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది అంటే మాస్ నెంబర్ అంటే ఏ కాబట్టి ఇది కంటిన్యూ చేస్తే ఇక్కడ నుంచి R³ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ వస్తుంది. ఎప్పుడైతే R³ ప్రపోర్షనల్ టు ఏ వచ్చిందో R proportional to A⁻1/3. Then you have R is equal to R0, which is nothing but a constant which has the same dimensions as that of radius, which is meters. Adi enta ante 1.4 FM. And this is R is equal to R0 into A⁻1/3. This is not a universal formula. It is applicable only for small sized nuclei. Small nuclei అంటే less mass number ఉన్న వాటికే ఇది అప్లికబుల్ అవుతుంది. కానీ యురేనియం, థోరియం వాటికి ఇది అప్లికబుల్ కాదండి. ఓన్లీ చిన్న మాస్ నెంబర్ వరకే ఐరన్, కోబాల్ట్, జింక్ వాటి వరకు ఇవి డిస్కస్ చేసుకోవచ్చు. కానీ అవి దాటితే ఇలా డిస్కస్ చేయలేము. ఎందుకంటే ది ఓరియంటేషన్ ఆఫ్ న్యూక్లియాన్స్ అది కూడా మనం డిస్కస్ చేయాలి ఇప్పుడు. అది కొంచెం వేరుగా ఉంటుంది. ఓకేనా పిల్లలు? రైట్. సో R is equal to R0 into A⁻1/3. సో ఇప్పుడు దీని మీద ఒక చిన్న అది చేద్దాం మనం కాన్సెప్ట్. అదేంటంటే మనకి ఏమొచ్చింది ఇప్పుడు R is equal to R0 into A⁻1/3 వచ్చింది కదరా. R0 into A⁻1/3. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుందంటే R² is equal to R0² into A⁻2/3 వస్తుంది. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ న్యూక్లియస్ ఏదైతే తీసుకుంటే మనం 4πr² వస్తుంది. కాబట్టి
సర్ఫేస్ ఏరియా 4πr² వస్తుంది కాబట్టి సర్ఫేస్ ఏరియా is actually proportional to r², but r² is proportional to a⁴ కాబట్టి సర్ఫేస్ ఏరియా is proportional to a⁴ అండ్ వాల్యూమ్ is proportional to ఇందాక నేను చెప్పినట్టు డైరెక్ట్ గా a అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ సైజ్ గురించి మనం ఇది నేర్చుకోవాలి. సో రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇస్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ 10⁻⁻15 meters and the size of the atom is in the order of 10⁻⁻10 meters. ఇదంతా మీకు తెలిసిందే. నిన్న నేను ఏ మోడల్లో చెప్పాను ఇది. నిన్న నేను ఒక మోడల్ డిస్కస్ చేసేటప్పుడు అరే ఈ మోడల్ ప్రకారం మనం న్యూక్లియస్ సైజ్ వచ్చేసి 10⁻⁻15 ఉంటుందిరా ఫెర్మి లెవెల్, అండ్ ఆటమ్ సైజ్ వచ్చేసి 10⁻⁻10 ఉంటుంది. ఇది దీనికంటే 10⁻15 టైమ్స్ ఎక్కువ ఉంటుందని చెప్పాను. న్యూక్లియస్ కంటే 10⁵ టైమ్స్ ఎక్కువ ఉంటుందని చెప్పాను. ఎక్కడ చెప్పాను చెప్పండి? ఎస్, రూథర్ఫోర్డ్స్ మోడల్లో చెప్పాను నేను. అకార్డింగ్ టు రూథర్ఫోర్డ్ మోడల్ మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఇస్ ఎంప్టీ అని చెప్పా కదా. సో ఆ రూథర్ఫోర్డ్ మోడల్లోనే మనం ఇది డిస్కస్ చేసినాం అనమాట, 10⁵ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అని. ఓకే, నౌ దిస్ ఈజ్ అబౌట్ ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్. అండ్ ఈ రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు, మనం దీని మీద కూడా కొన్ని చేద్దాం. సార్ ఐపీ మార్క్స్ బేస్డ్ ర్యాంక్ ఇస్తారా సార్? ఐపీ మార్క్స్ బేస్డ్ ర్యాంక్, ఐపీ క్రైటీరియా తెలియదు, ఇంకా రాలేదు దాని గురించి. అండ్ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దీని మీద కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, పీవైక్యూస్ ఉన్నాయి. దీని మీద చూడండి ఒకసారి, దెర్ ఆర్ పీవైక్యూస్ బేస్డ్ ఆన్ దిస్ వన్. అందుకే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి, ఏంటో ఇది చూడండి. ఇఫ్ ఎ స్టేషనరీ న్యూక్లియస్ స్ప్లిట్స్ ఇంటూ 2 లైటర్ న్యూక్లియై, ఇలా ఉంది స్టేషనరీ న్యూక్లియస్ స్ప్లిట్స్ ఇంటూ 2 లైటర్ న్యూక్లియై, ఇది ఇటు పోయింది అనుకో, ఇలా ఒక న్యూక్లియస్ వచ్చింది, ఇలా ఒక న్యూక్లియస్ ఇది ఇటు పోయింది అనుకో, ఏ బాంబ్ ఎక్స్ప్లోజన్ గుర్తుందా మీకు? ఎక్స్ప్లోజన్ బాంబ్ ఎక్స్ప్లోజన్ లో ఏం జరిగింది? కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఉంటుందా లేదా? ఎక్స్ప్లోజన్ ఆఫ్ బాంబ్ లో కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఉంటుందా లేదా? అలాగే దీనికి కూడా అప్లికబుల్ అవుతుంది. దిస్ ఈస్ వీ కెన్ రైట్ m1v1 ప్లస్ m2v2 బార్ ఇజ్ ఈక్వల్ టు 0 రాస్తే m1v1 బార్ ఇజ్ ఈక్వల్ టు m2v2 బార్ మైనస్ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఏమొస్తుందంటే m1v1 ఇజ్ ఈక్వల్ టు m2v2. దిస్ ఈస్ ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. So the 2 lighter nuclei move in opposite directions with equal momentum. Is this clear? IP based marks rank istara sir? Evaru istaru nanna? Sujit Chanti. కాలేజ్లో ఇస్తారేమో అది. వెరీ గుడ్. సో దిస్ ఈజ్, ఇది ఎక్స్ప్లోజన్ అనేది లేకపోతే స్ప్లిట్టింగ్ అనేది దేని వల్ల జరిగిద్ది అంటే ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల జరిగిద్ది. కాబట్టి ఇంటర్నల్ ఫోర్సెస్ కెనాట్ డిస్టర్బ్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, కాబట్టి అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయొచ్చు. దీని మీద పీవైక్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ పాయింట్ని కూడా నోట్ చేసుకుంటే మంచిది. కైండ్లీ నోట్ దిస్ పాయింట్. హౌఎవర్ నా ఈరోజు ఇక్కడ వరకు కాన్సెప్ట్స్ క్లియర్ కదా అందరికి పిల్లలు? లెట్ us move on to the next concept, which is the density of nucleus. This is also the most important concept. Density of nucleus. Everything whatever I am teaching you is very very important. Now, density of nucleus is independent of mass number of the atom. చాలా చాలా ఇంపార్టెంట్. రేడియస్ ఆర్ సైజ్ రేడియస్ కానీ సైజ్ కానీ దేని మీద డిపెండ్ అవుతుందంట? మాస్ నెంబర్ మీద డిపెండ్ అవుతుందంట. రేడియస్ ఆర్ సైజ్ డిపెండ్స్ ఆన్ మాస్ నెంబర్, డిపెండ్స్ ఆన్ A. Radius or size depends on A, but density of the nucleus is constant. It does not depend on anything. It does not depend on mass of the mass number. It is independent. It is a constant value.
ఎంత అంటే 1.45 into 10^17. ఈ 10^17 చూడండి అమ్మ, వెరీ వెరీ హెవీరా, వెరీ వెరీ హెవీ. వెరీ వెరీ హెవీ అంటే మీనింగ్ ఏంటంటే చాలా తక్కువ స్పేస్లో చాలా ఎక్కువ మాస్ ఉంటుందని అర్థం. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ కదా, డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ కాబట్టి చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ మాస్ ఉంటుంది. Mass by volume, that is the density of nucleus. The density is maximum at the center and gradually falls to zero as we move radially outwards. అంటే ఇది ఆటమ్, ఇది న్యూక్లియస్ అనుకోరా పిల్లలు, దీన్ని మనం ఏమనుకుందాం, న్యూక్లియస్ అనుకుందాం. న్యూక్లియస్ అనుకుంటే ఏమవుతుందంటే న్యూక్లియస్ ఈజ్ మేడప్ ఆఫ్ వాట్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. కాబట్టి ఇక్కడ అన్ని ఇవి ప్రోటాన్స్, నేను డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి, ఇవి న్యూట్రాన్స్, ఇవి న్యూట్రాన్స్, అండ్ ఇవి ప్రోటాన్స్. ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర దగ్గర ఉంటాయి, ఇరుక్కొని ఉంటాయి, సెంటర్లో చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రోటాన్ సెంటర్లో చాలా చాలా ఇరుక్కుగా ఉంటాయి, బయటకు వచ్చేసరికి కొంచెం దూరం దూరంగా ఉంటాయి. సో డెన్సిటీ ఈజ్ నాట్ యూనిఫామ్, ఇట్ ఈజ్ నాన్ యూనిఫామ్. డెన్సిటీ ఈజ్ నాన్ యూనిఫామ్, హౌఎవర్ it will gradually decreases from center to the radially outwards. సెంటర్లో ఎక్కడైతే చూస్తావో చాలా ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ చాలా దగ్గరగా ఉంటాయి. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ వెరీ వెరీ క్లోజర్, చాలా దగ్గరగా ఉంటాయి. ఎప్పుడైతే బయటికి వెళ్తుంటావో స్లోగా అది దూరం అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఎందుకైతే ఇలాగా, ఈ రీజన్ అనేది మనం ఇప్పుడు ముందు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, next, radius of the nucleus is taken as the distance between the center and the point where the density falls to half of its center. Radius of the nucleus ఎక్కడ నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలంట, సెంటర్ నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలి, టు ద పాయింట్ వేర్ డెన్సిటీ ఫాల్స్. డెన్సిటీ ఇక్కడ రో ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది సార్ అంటే ρ/2 ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ వచ్చేసరికి డెన్సిటీ ρ = 0 అయిపోతుంది. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకేనా పిల్లలు? సో ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఫాలోయింగ్ దిస్ వెరీ ఇంట్యూటివ్లీ అండ్ ఐఎమ్ వెరీ ఈగర్ టు డిస్కస్ ద నెక్స్ట్ థింగ్ ఆల్సో. ఐ వాంట్ యూ టు నోట్ దిస్ డౌన్. అట్లీస్ట్ 10^17 అనే వాల్యూని పక్కన రాసుకోండి. డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ ఆఫ్ ఆర్డర్ 10^17 kg/m³. బై మిస్టేక్ పవన్ అని వచ్చింది. పవన్ అంటే పవన్ కళ్యాణ్, మీ అందరికీ తెలిసిద్దే. వితౌట్ పవన్ కళ్యాణ్ ఇక్కడ నడవదనమాట ఇండస్ట్రీ. ఓకే, 10 పవర్ అనబోయి 10 పవన్ అని చెప్పా, ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి మీ అందరికీ ఫైన్. రైట్, నెక్స్ట్ మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ పేరులో ఉన్న దమ్మే వేరు కదా. సో అటామిక్ మాస్ యూనిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ కాన్సెప్ట్ కేర్ఫుల్గా వినాలి. పవనిజం అంటారా? ఓకే, ఈ కాన్సెప్ట్ కేర్ఫుల్గా వినాలి, ఎందుకంటే ప్రాబ్లమ్స్లో మనకి మాస్ కిలోగ్రామ్స్లో ఇవ్వకుండా వేరే యూనిట్లో ఇస్తారు. ఆ వేరే యూనిటే ఎవరు సార్ అంటే ఈ యూనిట్. అసలు ఏంటి ఈ యూనిట్ యొక్క ప్రత్యేకత, ఎందుకు ఈ యూనిట్ని యూజ్ చేస్తాం మనం అనేది ఈరోజు మనం ఇప్పుడు ఇందులో ఈ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. ఒక్కసారి చూడండి. ఓకే గైస్, నౌ అటామిక్ మాస్ యూనిట్ అంటే ఎందుకు తీసుకుంటాం? అటామిక్ మాస్ యూనిట్ అంటే ఇక్కడ నేను రాశాను ద మాసెస్ ఆఫ్, నేను ఎందుకు ఇదంతా నేను డైరెక్ట్గా ఇక్కడ రాసుకుంటూ చెప్పొచ్చు, కానీ టైప్ చేసి మీకోసం నేను ఎందుకు తీసుకొచ్చానంటే మీకు నోట్స్ నేను పంపించినప్పుడు మీకు కొంచెం చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇదంతా చేశానమ్మా. బట్ ఏపీ పాలిటిక్స్ ఆర్ వర్స్ట్ అంటావు, సరే వదిలే, అన్ని మనకి ఎందుకులే. రైట్, సో ద మాసెస్ ఆఫ్ ది ఆటమ్స్, న్యూక్లియై, సబ్-అటామిక్ పార్టికల్స్ ఆర్ వెరీ స్మాల్. ఓకే, మనకు తెలిసిందే మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ 1.6726 into 10^-27 kg. Mass of neutron is 1.6754 into 10^-27 kg. And mass of electron is 9.1 into
10⁻31 kg. ఇక్కడ చూస్తే -27లు -31లు -27లు -26లు అవన్నీ ఉన్నాయి కదా సార్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే ఎందుకు సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం? మనకైతే ఎలాగైతే ఎనర్జీ ఉంది కదా, ఎనర్జీకి యూనిట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పండి. ఎనర్జీకి యూనిట్స్ వచ్చేసి SI యూనిట్ జోల్, CGS యూనిట్ ఎర్గ్స్, అవి కాకుండా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉన్నాయి, కిలో వాట్ అవర్, ఇవి చాలా యూనిట్స్ ఉన్నాయి కదా ఎనర్జీకి. ఇలా ఎందుకు సార్ ఈరోజు క్లాస్లో టోటల్ కాదు, ఓన్లీ హాఫ్ కూడా కాదు, 30 to 40% అవుతుంది. మిగతాది రేడియో యాక్టివిటీ, అది నెక్స్ట్ క్లాస్లో జరుగుతుంది. సో గుడ్ ఈవినింగ్ సంధ్య. సో ఇవన్నీ యూనిట్స్ ఎందుకు తీసుకుంటాం మనం అంటే, జోల్స్ ఏమో మెకానిక్స్లో యూజ్ చేస్తాం, ఎర్గ్స్ కూడా యూజ్ చేస్తాం, ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, మొత్తం క్వాంటమ్ ఫిజిక్స్, ఫోటో ఎలక్ట్రిక్ థియరీ అందులో ఎలక్ట్రాన్ వోల్ట్సే యూజ్ చేస్తాం కదా. కిలో వాట్ అవర్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే అది కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి అక్కడ యూజ్ చేస్తాం. అంటే మన కన్వీనియన్స్ని బట్టి మనం ఏం చేస్తున్నాం అంటే యూనిట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ అనేది మారుస్తున్నాం మనం. ఎలాగంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, 200 కిలోమీటర్స్ అంటాను నేను, అంతేగాని 200 × 10⁻³ మీటర్స్ అన్నాను కదా నేను. మీటర్ కూడా కరెక్టే. సో అకార్డింగ్ టు మై కన్వీనియన్స్ ఐఎమ్ చేంజింగ్ ద యూనిట్ అనమాట. దట్స్ వై you have different units for same physical quantity. Yes. So now the masses of atoms and nuclei, subatomic particles are very very small. చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తాం వీటిని అంటే ఒక చిన్న యూనిట్ తీసుకుంటాం, అదేంటంటే అటామిక్ మాస్ యూనిట్. సో హెన్స్ ఎ స్మాల్ యూనిట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్, చిన్న యూనిట్ యూజ్ చేస్తాం, అదేంటంటే దిస్ ఈస్ కాల్డ్ అటామిక్ మాస్ యూనిట్ బికాస్ దిస్ యూనిట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఫండమెంటల్ మాసెస్ ఆఫ్ ఆటమ్స్ విచ్ ఆర్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఆల్ఫా పార్టికల్ ఎట్సెట్రా. కాబట్టి చిన్న ప్రోటాన్స్కి వీటన్నిటికి మాసెస్ని ప్రతిసారి -10⁻27 అది రాయకుండా ఒక వాల్యూ ఇచ్చేస్తే మనం ఆ వాల్యూలో దీన్ని రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. అదేంటంటే హియర్ కమ్స్ వాట్ ఈజ్ 1 AMU. ఇది మీకు ఫస్ట్ ఇయర్ ఐపీలో కూడా ఉంటుంది, సెకండ్ ఇయర్లో కూడా ఉంటుంది. 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ కార్బన్ ఆటమ్, 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ 6C12 కార్బన్ ఆటమ్ ఉంది కదా, ఇందులో ఎన్ని ఉన్నాయి న్యూట్రాన్స్, ఎన్ని న్యూక్లియాన్స్ ఉన్నాయి చూడండి అన్న, ఎన్ని న్యూక్లియాన్స్ ఉన్నాయి, 12 న్యూక్లియాన్స్ ఉన్నాయి. వాటిని 12తో డివైడ్ చేస్తే ఎంత అయితే వస్తుందో దాన్నే మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే 1 AMU లా కన్సిడర్ చేస్తాం. 1 అటామిక్ మాస్ యూనిట్ ఈజ్ 1.66056 × 565 × 10⁻27 kg. అంటే ఇప్పుడు దీనిలో రాయడం వల్ల ఏమవుతుందంటే ప్రోటాన్ మాస్ వచ్చేసి నియర్లీ 1 అవుతుంది, న్యూట్రాన్ మాస్ అది ఎగ్జాక్ట్లీ ఎంత అవుతుందో నేను చెప్తాను. ఇది కూడా నియర్లీ 1.008 ఏదో ఉంటుంది, ఇది 005 ఏదో ఉంటుంది. ఇలా రాయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇంత 10⁻27 బదులు 1.005 రాసుకోవడం ఈజీ కదా నీకు. ఇది ఎగ్జాక్ట్ వాల్యూస్ కావు, ఎగ్జాక్ట్ వాల్యూస్ మనకి నేను తర్వాత ఇస్తాను వీటి గురించి. బట్ వీ కెన్ ఆల్సో ఎక్స్ప్రెస్ దెమ్ ఇన్ దిస్ వన్. సో అలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం కాబట్టి చిన్న మాస్ అంటే -27 మొత్తం రాయకుండా చిన్నగా రాస్తున్నాం కాబట్టి దాన్ని ఏమంటాం సార్ అంటే అటామిక్ మాస్ యూనిట్. ఇప్పుడు మీ అందరికి ఒక క్వశ్చన్, అదేంటంటే హలో సుజయ్ చంద్ర, ఏంటి ఆ క్వశ్చన్ అంటే సార్ 1/12 ఆఫ్ కార్బన్ ఎందుకు తీసుకోవాలి, 1/14 ఆఫ్ నైట్రోజన్ తీసుకోవచ్చు కదా. 1/14 ఆఫ్ నైట్రోజన్ తీసుకున్నా అదే వస్తుంది, 1/16 ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నా అదే వస్తుంది, 1/4 ఆఫ్ హీలియం తీసుకున్నా అదే వస్తుంది. ఎందుకని పర్టికులర్గా 1/12 ఆఫ్ 6C12 తీసుకుంటున్నారో ఎవరికైనా తెలుసా? హాయ్ రాణి, హాయ్ డైనమిక్. క్యాలరీస్ కరెక్ట్, క్యాలరీ కూడా యూనిట్ ఆఫ్ ఎనర్జీ కరెక్ట్ నాన్న. నో, ఎనీవన్ నో? ఎవరికి తెలీదా? ఎవరికి తెలీదు. ఎందుకంటే 1/12 ఆఫ్ 6C12 ఎందుకు తీసుకుంటా అంటే మొత్తం ప్రపంచంలోకెల్లా ఇన్ ది ఎంటైర్ యూనివర్స్
the most stable isotope is 6C12. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ శాంపుల్లో ఎన్ని 6C12 ఆటమ్స్ ఉన్నాయి దాన్ని బట్టి దాని ఏజ్ని ఎస్టిమేట్ చేస్తారు. కార్బన్ డేటింగ్ అంటారు. అది కార్బన్ డేటింగ్ అంటే యూజింగ్ కార్బన్, అంతేగాని హైడ్రోజన్ డేటింగ్ నైట్రోజన్ డేటింగ్ లేదు. కార్బన్ డేటింగ్ ఉంది అంటే కార్బన్స్ యూజ్ చేసి దాన్ని డేట్ చెప్తారనమాట. అంతేగాని డేటింగ్ అంటే మీరు అనుకున్న డేటింగ్ కాదు, కలిసి కూర్చొని కాఫీ తాగి క్రష్ అవి అలాంటివి కాదు నాన్న. ఓకేనా, అర్థమైందా? ద మోస్ట్ స్టేబుల్ ఐసోటోప్ ఇన్ ద యూనివర్స్ అంటే మన యూనివర్స్లో అదేంటంటే 6C12 ఆన్ ది ఎర్త్. యూనివర్స్ తప్పు అవుతుంది, ఎర్త్ ఇస్ కరెక్ట్. ఆన్ ది ఎర్త్. వేరే వాటిలో ఏమున్నాయో తెలియదు కదా మనకి. అసలు పీరియాడిక్ టేబుల్ అనేది అద్భుతమైన సబ్జెక్ట్ అండి. టు డిటెక్ట్ ది ఏజ్ ఆఫ్ ద ఫాసిల్ ఫ్యూయల్స్. ఎస్ కార్బన్ డేటింగ్ మెథడ్. యా, తెలుగు అమేజింగ్. యా, టు డిటర్మైన్ ది ఏజ్ ఆఫ్ డైనోసర్స్. ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఫాసిల్స్ అంతే. మరి డైనోసర్ అంటే బోన్ కదా, బోన్లో కార్బన్ ఉంటుంది కదా. బోన్లో కార్బన్ పర్సంటేజ్ని బట్టే ఆ కార్బన్ ఎన్ని మిగులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని చెప్పే మనం డీకే నుంచి మనం మెజర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇట్ ఫార్మ్స్ ల్యాక్ ఆఫ్ కాంపౌండ్స్. సో దిస్ ఈజ్ ది ఏఎంయు. ఇప్పుడు ఏఎంయు అయిపోయిన తర్వాత ది మోస్ట్ ఫేమస్, వెరీ వెరీ మచ్ ఫేమస్, నా బండి మీద కూడా స్టిక్కర్ ఉంటుంది E=mc² అని. అదేంటంటే ఐన్స్టైన్స్ మాస్ ఎనర్జీ ఈక్వాలెన్స్. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి. ఏంటా విషయం అంటే, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈక్వేషన్ ఇచ్చింది ఎవరు అంటే ఐన్స్టైన్. E=mc² ఇచ్చింది కూడా ఐన్స్టైనే. కానీ E=mc² అనే పెద్ద ఈక్వేషన్కి ఆయనకి నోబెల్ ప్రైజ్ రాలేదు. కానీ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే ఒక చిన్న వాటికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ కాదు, అది నోబెల్ ప్రైజ్. ప్యాలెంటాలజీ నోబెల్ ప్రైజ్. నోబెల్ అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ తెలుసు కదా మీకు, డబ్బులు వస్తాయి. నోబెల్ ప్రైజ్ అంటే ఇట్స్ మనీ. సో ఎందుకో మీరు దీనికి ఆన్సర్ నాకు రేపు చెప్పాలి. రేపటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ నా ఆన్సర్ చెప్పాలి. ఏం చెప్పాలి సార్ అంటే, నోబెల్ ప్రైజ్ ఐన్స్టైన్కి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి వచ్చింది కానీ ఎందుకని సార్ దీనికి రాలేదు అనే విషయం మీరు నాకు చెప్పాలి. అరే వాయిస్ క్లియర్గా ఉంది కదా, అంటే ఇది ఇక్కడ నుంచి మార్చి ఇక్కడికి పెట్టాను, మళ్ళీ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అని నాకు అర్థం అవుతుంది. ఓకే, రైట్, ఫైన్. సో మాస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. మాస్ ఎనర్జీ ఈక్వాలెన్స్. If the entire mass is destroyed, it converts into energy. If the entire mass is destroyed, it gets converted into energy. It gets converted into energy. There is a very famous question. I want you to tell me what is energy equivalent to 1 gram. 1 gram లో ఎంత ఎనర్జీ ఉంటుంది అంటే 1 గ్రామ్ని స్టేటస్ మేకర్. ఓకే, 1 గ్రామ్లో ఎంత ఎనర్జీ ఉంటుంది 1 గ్రామ్లో? సార్ 1 గ్రామ్ అంటే మనం E=mc² యూజ్ చేద్దాం సార్. E=mc² వాడేద్దాం సార్. 1 గ్రామ్ అంటే 10⁻³ kg కాబట్టి c అంటే స్పీడ్ ఆఫ్ లైట్ 3 × 10⁸ హోల్ స్క్వేర్. దీన్ని క్యాల్కులేట్ చేస్తే 9 ఇంటూ ఇది 10⁻16 - 3 రాస్తే 10⁻13 జూల్స్. 9 × 10⁻13 జూల్స్. చూడండి, 9 × 10⁻13 జూల్స్. 10⁻6 అంటే మెగా, 10⁻9 అంటే గిగా.
13, 10 power 13 mega. Look at this. Hello Sana, welcome to the class Sana. 10 power 13 అంటే ఇంత ఎనర్జీ ఉంటుంది 1 గ్రామ్ డిస్ట్రాయ్ చేస్తే. సో 1 గ్రామ్ డిస్ట్రక్షన్ కెన్ కాజ్, న్యూక్లియర్ బాంబ్స్లో ఎంత అనుకున్నారు, మైక్రోగ్రామ్సే డిస్ట్రాయ్ అవుతుంది. న్యూక్లియర్ బాంబ్లో మైక్రోగ్రామ్ డిస్ట్రాయ్ అయితే ఇంత ప్రపంచంలో అసలు ఒక సిటీ లేచిపోతుంది. ఓపెన్ హైమర్ మూవీ చూసారు ఎవరైనా? ఇంజనీరింగ్లో ఆర్కియాలజీ ఇంజనీరింగ్కి సంబంధించింది కాదు, అది వేరే బ్రాంచ్. 16 - 3 10 power 13 శ్రీజ. సో ఓపెన్ హైమర్ మూవీ చూసారు ఎవరైనా? ఓపెన్ హైమర్ ఎవరెవరు చూసారు నాకు చెప్పాలి, ఎవరెవరికి అర్థమైందో చెప్పాలి. ఓపెన్ హైమర్ మూవీ ఎవరిది? న్యూక్లియర్ బాంబింగ్, ఎక్స్ట్రాడినరీ సైన్స్ మూవీ అది, క్రిస్టఫర్ నోలన్ది. మీకు టైం దొరికితే ఎప్పుడైనా చూడండి. సార్ ఐ వాంట్ క్లాస్ 11 నెక్స్ట్ వీక్ కాకుండా ఆ నెక్స్ట్ వీక్ వస్తుందమ్మా. సుచరిత శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ సుచరిత శ్రీనివాస్? సుచరిత శ్రీనివాస్ ఈజ్ an old student. చూడలేదా? చూడండి. యా. అండ్ ఇంటర్స్టెల్లర్ చూసారా? ఇంటర్స్టెల్లర్ నేను వారానికి ఒకసారి చూస్తా, 2 వారాలకు ఒకసారి కంపల్సరీ చూస్తా. అది రోజు అన్నం తినడం ఎలాగైతే కంపల్సరీయో ఇంటర్స్టెల్లర్ మూవీ చూడడం కూడా అంతే. సమీర్ సార్ బొంబాస్టిక్ స్టార్ట్ చేసినావు బాంబులు. ఓకే ఫైన్. సో నౌ 1 AMU అంటే 1 అటామిక్ మాస్ యూనిట్. దీని దేనికి ఈక్వల్ అంటే 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ c² అంటే 1U అని రాస్తారు. 1U ఈజ్ ఈక్వివాలెంట్ టు దేనికి ఈక్వివాలెంట్ సార్ అంటే 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. క్యాల్కులేషన్లో బాగా యూజ్ అవుతుంది. వీఆర్ గోయింగ్ టు యూజ్ ఎ లాట్ ఇన్ దిస్ క్యాల్కులేషన్స్ ఇది యూజ్ చేసి చాలా క్యాల్కులేషన్స్ చేస్తాం. అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి దీని మీద బేస్ చేసుకొని. అందుకే ఇట్ హ్యాస్ టు బి రిమెంబర్డ్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మాస్ ఎనర్జీ ఈక్వాలెన్స్. అండ్ ఇప్పటి వరకు ఏదైతే నేను డిస్కస్ చేశానో న్యూక్లియస్కి సంబంధించింది, ఇవన్నీ కూడా బేసిక్స్, న్యూక్లియస్కి బేసిక్స్. యాక్చువల్ మ్యాటర్ ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. మాస్ డిఫెక్ట్ అంటే ఏంటనేది, బైండింగ్ ఎనర్జీ ఏంటి, ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఏంటి అనేది ఇక్కడ యాక్చువల్గా స్టార్ట్ అవుద్ది. ఈ మాస్ డిఫెక్ట్ని క్లియర్గా నువ్వు చదవాలి అంటే నీకు ఇవన్నీ తెలిసి ఉండాలి. ఓకే, బిగ్ ఫ్యాన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ ఫ్యాన్. స్కిల్డ్ హేమల్ సార్ JEE సిలబస్ రిడక్షన్ జరిగిందా? వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. రిడక్షన్ జరగదమ్మా, లేదు. ఈ ఇయర్ JEE సిలబస్ కంప్లీట్గా ఉంటుంది, కంప్లీట్ సిలబస్. నౌ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ న్యూక్లియర్ ఫోర్సెస్. ఒక్కసారి న్యూక్లియర్ ఫోర్సెస్ మనం డిస్కస్ చేసేస్తే వీ కెన్ గెట్ బ్యాక్ ఇన్ టు మాస్ డిఫెక్ట్ అండ్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియర్ అని ఒకసారి చూడండి. న్యూక్లియర్ ఫోర్స్ మనం బేసిక్ ఫోర్సెస్ నేర్చుకున్నాం కదా ఫస్ట్ ఇయర్లో. దెర్ ఆర్ 4 బేసిక్ ఫోర్స్: స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. దీస్ ఆర్ ద 4 ఫోర్సెస్ ఇన్ నేచర్. న్యూక్లియర్ ఫోర్సెస్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మీరు చదివితే ఈజీగా అర్థమైపోద్ది. ఈ ప్రాపర్టీస్ అన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్, కెమిస్ట్రీలో కూడా ఉంటాయి ఇవి. అండ్ థియరిటికల్ క్వశ్చన్స్లో ఇలాంటివి అడుగుతారు. ఐఎమ్ హోపింగ్ థియరిటికల్ క్వశ్చన్స్ కెమిస్ట్రీలో అడిగినా, ఫిజిక్స్లో అడిగినా దీస్ ఆర్ హెల్ప్ఫుల్ అనమాట. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి న్యూక్లియర్ ఫోర్సెస్ గురించి ఐడియా ఇస్తాను మీకు. ఒక ప్రోటాన్ ఇక్కడ ఉంది, ఇంకో ప్రోటాన్ ఇక్కడ ఉంది, 2 ప్రోటాన్స్ ఉన్నాయి. ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్. వీళ్ళిద్దరిని సపరేట్ చేశాను నేను. వీళ్ళిద్దరికి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందా, ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉంటుందా చెప్పండి. 2 ప్రోటాన్స్ పక్క పక్కనే ఉన్నాయి. దెర్ ఆర్ 2 ప్రోటాన్స్ సైడ్ బై సైడ్. అవి 2 పాజిటివ్ ఛార్జ్ కాబట్టి అవి రిపల్ అవుతాయా, అట్రాక్ట్ అవుతాయా? ఐ నీడ్ ది ఆన్సర్.
సో బేసికల్లీ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరూ రిపల్ అవుతారు. దీస్ ఆర్ రిపల్డ్. లైక్ చార్జెస్ విల్ రిపల్, అన్లైక్ చార్జెస్ విల్ అట్రాక్ట్ కదా. రిపల్షన్. గుడ్. నైస్. వెరీ నైస్. ఇప్పుడు నేను ఇందాక న్యూక్లియస్ అని చెప్పా కదా. న్యూక్లియస్లో ప్రోటాన్స్ అన్నీ కూడా దగ్గర అతుక్కొని ఉంటాయి. డిస్పైట్ ఆఫ్ దేర్ రిపల్షన్ దే ఆర్ స్టిల్ బీయింగ్ అట్రాక్టెడ్. అంటే ఇక్కడ యాక్ట్ చేసేది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కాదు, దాన్ని డామినేట్ చేసే ఇంకో ఫోర్స్. దాన్ని డామినేట్ చేసే ఇంకో ఫోర్స్. అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సే స్ట్రాంగ్. ఎలా చెప్తారు సార్ మీరు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ స్ట్రాంగ్ అంటే? 1/4πε0 ఉంది కదా. 1/4πε0 వాల్యూ ఎంత? 9 × 10⁹. చూసారా, ఈ వాల్యూ చాలా పెద్దది. అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సే రిపల్ చేస్తే ఆ రిపల్షన్ ని ఓవర్కమ్ అయ్యి నువ్వు అట్రాక్ట్ అవ్వాలి అంటే న్యూక్లియర్ ఫోర్స్ దానికంటే ఎక్కువ ఉండాలి. అంటే ప్రోటాన్స్ ఏమో న్యూక్లియస్ లో ఉన్నప్పుడు ఏం చేస్తాయి అంటే అతుక్కొని ఉంటాయి, దగ్గర ఉంటాయి. ఇన్సైడ్ ద న్యూక్లియస్ ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో అవి అతుక్కొని ఉంటాయి. ఎప్పుడైతే ఇవి బయటకు వస్తాయో రిపల్ అయింది. అంటే ఆ రిపల్ అయ్యే ఫోర్సెస్ ని నువ్వు ఓవర్కమ్ చేస్తున్నావు అంటే నువ్వు దానికంటే స్ట్రాంగ్. Yes, Sucharita Srinivas, yes. You following this? So the strongest force in the nature is a nuclear force, and that is force of attraction. So when they are inside the ఎలా అంటే simple example. ఇంట్లో బ్రదర్ సిస్టర్ ఉన్నారనుకో, బయటికి వెళ్తే వాళ్ళు ఒక్కటే గొడవ పడతారు. ఇంట్లో ఉంటే అమ్మతో భయపడి వాళ్ళిద్దరు దగ్గర ఉంటారు. ఆ అమ్మే ఎవరంటే న్యూక్లియర్ ఫోర్స్. పెద్ద ఫోర్స్, స్ట్రాంగెస్ట్ ఫోర్స్. అట్లా అమ్మో నాన్నో ఏదో ఒకటి. అది ఎగ్జాంపుల్ ఇచ్చినా మీకు ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే జస్ట్ ఎగ్జాంపుల్. Now nuclear forces are strongest forces in nature. Nuclear forces are about 1038 times as strong as gravitational forces. చూసుకో ఇక 10⁻38 అంటే అసలు ఏది మామూలు జోక్ అది. 10⁻38 అంటే 37 జీరోస్ ఉంటాయి, 38 జీరోస్ ఉంటాయి, 38 జీరోస్ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, థ్యాంక్ యూ. 38 జీరోస్ ఉంటాయి. అంత ఫోర్స్, అంత స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ కన్నా. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఆర్డర్, this is the order of gravitational force, electrostatic force, nuclear force. This is 100 times stronger, nearly 100 times stronger. I am first time came to your class, but your explanation is nice with example. Thank you. Most welcome to the class, Mahi Nani. ఇవాళ క్లాస్ చాలా బాగుంది. ఓకే. ఈరోజు క్లాస్ ఏముంది చూడు. ఇక నేను ఒకటి చెప్పనా, ఈ న్యూక్లియర్ టాపిక్ యాక్చువల్గా నాకు ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో నాకు ప్రాబ్లమెటిక్గా కొంచెం టఫ్ ఉండే టాపిక్సే ఇష్టం. కాకపోతే పిల్లలు మోడర్న్ ఫిజిక్స్ అన్నారు కాబట్టి ఇలా వచ్చాను. కానీ హైలీ ఎఫెక్టివ్ అప్ టు డిస్టెన్స్ గేమ్స్ కూడా చెప్పారు, అది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. న్యూక్లియర్ ఫోర్స్ ఇస్ బోత్ అట్రాక్టివ్ యాజ్ వెల్ యాజ్ రిపల్సివ్. యాజ్ వెల్ యాజ్ రిపల్సివ్. ఇవి ఎప్పుడు అట్రాక్ట్ అవుతాయి, ఎప్పుడు రిపల్సివ్ అవుతాయి ఒకసారి మనం కేర్ఫుల్గా చూద్దాం. అదేంటంటే రెండు న్యూక్లియాన్స్ ఎప్పుడైతే దగ్గర ఉంటాయో, ప్రోటాన్ ఉంది, ఇక్కడ ప్రోటాన్ ఉంది, పక్కన ఇంకో ప్రోటాన్ ఉంది, న్యూక్లియాన్ ఉంది. నువ్వు ఏం చేసావు, ఈ ప్రోటాన్స్కి ఏం చేసావు అంటే న్యూక్లియస్ యాడ్ చేసావు. న్యూక్లియస్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ న్యూక్లియస్ దీన్ని సరౌండింగ్ ఉన్న న్యూక్లియస్ అన్నిటిని అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఒక సర్టెన్ డిస్టెన్స్ దూరం వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఈ న్యూక్లియాన్ని రిపల్ చేస్తుంది. ఎంత అది అంటే 1.2 FM. 1.2 FM లోపు అట్రాక్షన్ ఉంటుంది, 1.2 FM దాటితే రిపల్షన్ ఉంటుంది.
These are highly effective up to a distance of 1.2 FM only. If you cross 1.2 FM, then they will start repelling. అందుకే స్టెబిలిటీ ఆఫ్ న్యూక్లియస్ అనేది న్యూక్లియర్ ఫోర్స్ని బట్టి కాకుండా ప్యాకింగ్ ఫ్రాక్షన్ అనే దాంతో మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, సో న్యూక్లియర్ ఫోర్స్ ఇస్ స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఇన్ నేచర్ అండ్ న్యూక్లియర్ ఫోర్స్ ఆర్ షార్ట్ రేంజ్ ఫోర్సెస్. అంటే రెండు ప్రోటాన్స్ని ఎప్పుడైతే నువ్వు న్యూక్లియస్ బయటికి తీసుకొస్తావో వాళ్ళిద్దరు రిపల్ అవుతారు యాస్టిస్గా. అందుకే దాని రేంజ్ చాలా తక్కువ ఉంటుంది. న్యూక్లియర్ ఫోర్స్ ఇస్ వెరీ షార్ట్ రేంజ్ ఫోర్స్. బేసికలీ స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ అండ్ సమ్ కాంపోనెంట్ ఆఫ్ రిపల్సివ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. లైక్ ఐ సెడ్, న్యూక్లియర్ ఫోర్స్ ఆర్ సాచురేటెడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే న్యూక్లియర్ ఫోర్స్ ఆర్ చార్జ్ ఇండిపెండెంట్. చార్జ్ ఇండిపెండెంట్ అంటే ప్రోటాన్కి న్యూట్రాన్కి మధ్య ఎంత ఫోర్స్ ఉందో న్యూట్రాన్కి అంతే ఉంటుంది, ప్రోటాన్కి కూడా అంతే ఫోర్స్ ఉంటుంది. అంతేగాని రెండు ప్రోటాన్స్ అయితే ఎక్కువ ఫోర్స్తో, రెండు న్యూట్రాన్స్ అయితే తక్కువ ఫోర్స్తో అని కాకుండా ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్ అయినా, న్యూట్రాన్ అయినా, ప్రోటాన్ అయినా సేమ్ ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తాయి. ఓకే, అండ్ నౌ న్యూక్లియర్ ఫోర్స్ ఆర్ స్పిన్ డిపెండెంట్. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది చూసావా, కొంచెం హై లెవెల్ పాయింట్ ఇది. స్పిన్ డిపెండెంట్ అనేది హై లెవెల్ పాయింట్. ఏంటా హై లెవెల్ పాయింట్ అంటే ఈ రెండు అవసరం లేదు. ఏంటా హై లెవెల్ పాయింట్ అంటే న్యూక్లియన్స్ ఏవైతే ఉన్నాయో ఇలా స్పిన్ అవుతూ ఉంటాయి అబౌట్ దేర్ ఓన్ యాక్సిస్, స్పిన్ అవుతూ ఉంటాయి. అవి సేమ్ స్పిన్ ఉంటే స్ట్రాంగ్ ఉంటుంది ఫోర్స్. సేమ్ స్పిన్ ఉంటే ఫోర్స్ స్ట్రాంగ్ ఉంటుంది. స్పిన్ ఆపోజిట్ అయితే ఫోర్స్ వీక్ అవుతుంది. ఈ పాయింట్ దే డిపెండ్ ఆన్ స్పిన్. న్యూక్లియస్ ఇలా స్పిన్ అవుతుంటుంది, న్యూక్లియస్ ఇలా స్పిన్ అవుతూ ఉంటుంది. సేమ్ స్పిన్ ఉంటేనేమో స్ట్రాంగ్ ఫోర్స్ అట్రాక్షన్ ఉంటుంది, ఆపోజిట్ స్పిన్ ఉంటే వీక్ ఉంటుంది ఫోర్స్. రిపల్సివ్ అట్రాక్టివే ఉంటుంది కానీ వీక్ ఉంటుంది. సార్, ఐ థింక్ దెర్ ఈస్ వన్ మోర్ నేమ్ కాల్డ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఆఫ్టర్ 1 Fermi distance? Yes, correct. Obviously the weak nuclear force. Sir, problems, sir. Unfortunately today no problems. As strong as Samir sir. Abba. ఎలా చేయాలి సార్? Here comes mass defect. Very, very important. The most important in nuclei. ఇప్పుడు మీకు విషయం తెలుసా, న్యూక్లియర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. బొల్లు మోహన్ రావు సార్, ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి సార్? పెన్తో. ఓకే, ఏ ప్రాబ్లం నాన్న, నాకు క్వశ్చన్ అడిగితే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే ముందు కాన్సెప్ట్స్ చదవాలి. కాన్సెప్ట్స్ చదివిన తర్వాత స్లోగా అప్లికేషన్ పార్ట్ యూజ్ చేస్తే, సార్ మీరు చెప్పిన వెంటనే ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కానీ కొన్ని రోజుల తర్వాత చేయలేకపోతున్నాం. అందుకే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నేను అదే చెప్పాను, ఖాళీ కూర్చున్నప్పుడు జస్ట్ నిన్న రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత ఆర్బిట్ అని చెప్పాను, n²h²ε0/m/z² అని. ఖాళీ కూర్చున్నప్పుడు జస్ట్ ఆ షార్ట్ నోట్స్లో ఊరికే అది రాస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మైండ్, సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఎస్, ఓకే, నేను జోక్ చేశాను, డోంట్ టేక్ ఇట్ అఫెన్సివ్. ప్రాబ్లమ్స్ నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే బేసిక్గా ప్రాబ్లమ్స్ పెన్తోనే కదా చేసేది. అట్లన్నా నేను పెన్సిల్తో చెయ్యి, అట్లా కుదరకపోతే అట్లా, కానీ చెయ్యి, చేస్తూ వస్తుంది. ద మోర్ యూ డూ ద మోర్ యూ గెట్. ఓకే, yep, let us try to understand mass defect. మాస్ డిఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. మాస్ డిఫెక్ట్ అంటే నేను ఒక న్యూక్లియస్ తీసుకున్నా. దిస్ ఈజ్ ఎ న్యూక్లియస్. ఇదంతా న్యూక్లియస్. ఇందులో కొన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, కొన్ని న్యూట్రాన్స్ కూడా ఉన్నాయి. ఈ కలర్తో వచ్చిన అడ్వాంటేజ్ ఇదే మనకి. కొన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, కొన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి. మీకు ఈ కలర్ కనబడుతుందేమో అనుకుంటున్నాను నేను. ఓకేనా? అంతా ఒకలాగే కనబడుతుందా ఏంటి?
యా, దీని మాస్ ఎంత అంటే క్యాపిటల్ M. వాట్ డస్ క్యాపిటల్ M స్టాండ్ ఫర్? మాస్ ఆఫ్ న్యూక్లియస్. ఇప్పుడు నెక్స్ట్ చూడు, దిస్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ కొన్ని ప్రోటాన్స్ ఉన్నాయి. ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? Z ప్రోటాన్స్ Z ఉంటాయి. 9 అని కాదు, జస్ట్ అట్లా తీసుకున్నా అంతే. కొన్ని న్యూట్రాన్స్ కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ A minus Z. These are neutrons. What are these? Neutrons. And these are protons. వీళ్ళిద్దరిని కలిపితే న్యూక్లియస్ ఫామ్ అవుద్ది. కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు ఇది ప్రోటాన్స్, ఇవి న్యూట్రాన్స్, ఇది న్యూక్లియస్. వీళ్ళిద్దరు కంబైన్ అయితే ఏమవుద్ది? న్యూక్లియస్ ఫామ్ అయింది. అవునా కదా? ఇవి రెండు కంబైన్ అయితే ఇవి ఫామ్ అవుతుంది. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే దీని మాస్ని క్యాలిక్యులేట్ చేస్తా. MP అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్. MP అంటే మధ్యప్రదేశ్ కాదు, మాస్ ఆఫ్ ప్రోటాన్. MP అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్. MN అంటే మాస్ ఆఫ్ న్యూట్రాన్. నౌ ఇప్పుడు ఈ వీటన్నిటి యొక్క మాస్ ఎంత అంటే, వీటన్నిటి మాస్ ఎలా కనుక్కోవాలి సార్ అంటే Z ఇంటూ MP. సార్ దీని మాస్ ఎలా కనుక్కోవాలంటే A మైనస్ Z ఇంటూ MN చేశారు. అండ్ న్యూక్లియస్ మాస్ ఎంత వచ్చిందంటే M. అయితే ఈ మాస్ ఏదైతే ఉందో ఈక్వలా నాట్ ఈక్వలా చెప్పండి నాకు. ప్రాబ్లమ్స్, అప్లికేషన్స్ చెప్పండి. చేద్దాం నాన్న. రోజు ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూస్తుండండి. మేము యాక్చువల్గా మోడర్న్ ఫిజిక్స్లో బోర్డ్స్ థియరీ మొత్తం చేసి దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ చేసినాం మనం. చూడండి ఒకసారి. వీళ్ళిద్దరి డిఫరెన్స్ ఇప్పుడు యాక్చువల్గా దీనికంటే ఎక్కువ ఉంటుంది. ఇది డిఫరెంట్. అండ్ అదే అలా ఎలా సార్? అలా ఎలా? ఇప్పుడు ఒక బ్యాగ్లో 2 కేజీల యాపిల్ వేసా, 3 కేజీల బనానా వేసి మొత్తం పిండేసి జ్యూస్ తయారు చేశా. జ్యూస్ ఎంత రావాలి? 5 కిలో రావాలి కదా, కానీ 5 కిలో కంటే తక్కువ వస్తుంది. కాన్సెప్ట్ ఎలా అప్లై చేయాలో నాట్ ఈక్వల్. ఎస్, ఎందుకంటే దెర్ ఈజ్ లాస్ ఇన్ మాస్. మాస్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది సార్ అది అంటే, ఇవన్నీ కంబైన్ అవ్వడానికి ఏదైతే ఎనర్జీ కావాలో, ఇవన్నీ కంబైన్ అయ్యి న్యూక్లియస్ ఫామ్ చేయడానికి ఏదైతే ఎనర్జీ కావాలో, ఓకే, ఏదైతే ఎనర్జీ కావాలో ఆ ఎనర్జీని వాళ్ళు ఏం చేశారంటే కొంత మాస్ని డిస్ట్రాయ్ చేసుకొని, బికాజ్ ఇందాక మనం చదువుకుంది ఏంటి? మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్. మాస్ ఈజ్ ప్రపోర్షనల్ టు మాస్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ కదా. నేను నీకు 1 కిలో ఇస్తే నువ్వు నాకు ఎనర్జీ ఇస్తావు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే కొంత మాస్ని డిస్ట్రాయ్ చేసుకొని ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు కంబైన్ అయ్యారు. దాన్నే బైండింగ్ ఎనర్జీ అంటారు. ఎనర్జీ రిక్వైర్డ్ టు బైండ్ ద న్యూక్లియస్ ఆర్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ద న్యూక్లియస్. సేమ్. చెప్పండి సార్. ఏంది సార్? నాకు ఒక అడ్వాన్స్ సమ్ అటెంప్ట్ చేస్తుంటే రావట్లేదు. చేయి నన్ను వస్తుంది. పీల్. సో ఐఎమ్ టెలింగ్ యూ దాట్ దిస్ ఈస్ గ్రేటర్. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ZMP ప్లస్ A మైనస్ Z ఇంటూ MN మైనస్ క్యాపిటల్ M ఏదైతే ఉందో దీన్నే డెల్టా ఎంతో ఇండికేట్ చేస్తారండి. డెల్టా M అంటేనే మాస్ నెంబర్ అండి. వాట్ ఈస్ డెల్టా M కాల్డ్ యాజ్? మాస్ నెంబర్. Delta M is called as mass number.
మాస్ నెంబర్ అంటే డిఫెక్ట్, సారీ మాస్ డిఫెక్ట్, మాస్ డిఫెక్ట్, సారీ ఇగో మీ అన్ని చదువుతుంటే ఏదేదో రాస్తున్నాను నేను. మాస్ డిఫెక్ట్. సో ఎందుకు సార్ డిఫెక్ట్ అంటున్నారంటే ఆ మాస్ ఈ మాస్ యాడ్ చేస్తే టోటల్ మాస్ ఈక్వల్ కాలేదు కదా, ఈక్వల్ కాకుండా తగ్గిపోయింది మాస్. సో సో ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేనేం చేశానంటే ఈ న్యూక్లియస్ ఉంది కదా, ఈ న్యూక్లియస్ దీన్ని ఇట్లా బ్రేక్ చేశా. న్యూక్లియస్ ఇట్లా బ్రేక్ చేసిన, హుడ్ అని కొట్టేసిన, న్యూక్లియస్ని బ్రేక్ చేసిన. బ్రేక్ చేస్తే నేను దానికి ఎనర్జీ ఇచ్చానా లేదా? దానికి ఎనర్జీ ఇచ్చానా లేదా? ఎనర్జీ ఇచ్చానంటే మాస్ ఇచ్చినట్టే. ఎనర్జీ ఇచ్చానంటే మాస్ ఇచ్చినట్టే. మాస్ పోయిందంటే ఎనర్జీ యూటిలైజ్ అయినట్టే. మాస్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ, అంతే. ఈ న్యూక్లియస్ని బర్డ్ ఇట్లా కొట్టిన వెంటనే ఎనర్జీ ఇచ్చిన. ఆ ఎనర్జీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మాస్ తయారు చేసుకుంటారు. అదే వాళ్ళు తయారు చేసుకున్న మాస్ని మళ్ళీ కలిసి కొంచెం మాస్ని డిస్ట్రాయ్ చేసుకుని ఎనర్జీలా కన్వర్ట్ చేసుకుంటారు. సో ది ఎనర్జీ రిక్వైర్డ్ టు బైండ్ ద న్యూక్లియస్ or the energy required to break the nucleus into constituent nucleons is called mass defect. Is called binding energy. Binding energy. Sir, ela kanukkoli sir binding energy ante? It is simple. Binding energy can be found in the following manner. Binding energy is equal to delta mc square. Delta mc square. Mass defect ni c square తో మల్టిప్లై చేస్తే బైండింగ్ ఎనర్జీ ఖతం. ఎందుకంటే ఎనర్జీ అంటే mc స్క్వేరే కదా. ఎంతైతే నీకు మాస్ లాస్ అయిందో అంతే ఎనర్జీగా కన్వర్ట్ అయింది. సో దిస్ ఈజ్ కాల్డ్ బైండింగ్ ఎనర్జీ. ఎన్ని న్యూక్లియాన్స్ ఉన్నాయో దాంతో డివైడ్ చేస్తే BE/A అంటే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. ఎందుకంటే ఈ టర్మ్ని చాలా ఎక్కువ క్వశ్చన్స్లో యూజ్ చేస్తారు. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. పర్ న్యూక్లియాన్ అంటే ఒక్కొక్క న్యూక్లియాన్. కాన్సెప్ట్ ఎలా అప్లై చేయాలి సార్? అరే కాన్సెప్ట్ అదే కదా నన్ను JEE మెయిన్స్ అంటే. నీకు తెలిసిన కాన్సెప్ట్ని అప్లై చేసి ఆన్సర్ తీసుకురావడమే JEE మెయిన్స్. అదే స్టడీ అంటే అదే. ఎప్పుడైతే కాన్సెప్ట్ క్లియర్ ఉంటుందో, మ్యాథ్స్ వస్తుందో, ఆటోమేటిక్గా ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతే. ప్రాబ్లమ్స్ వస్తాయంటే సాల్వ్ అవుతాయి. మాస్ డిఫెక్ట్ అండ్ బైండింగ్ ఎనర్జీ అర్థమైందా? ది ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ద న్యూక్లియస్ ఇంటూ కాన్స్టిట్యూయెంట్ న్యూక్లియాన్స్ లేదా ఎనర్జీ రిక్వైర్డ్ టు బైండ్ ద న్యూక్లియస్ అండ్ ఫార్మ్ ఎ న్యూక్లియస్, రెండు సేమ్, ఈజ్ కాల్డ్ బైండింగ్ ఎనర్జీ. ఆ బైండింగ్ ఎనర్జీ ఎన్ని న్యూక్లియాన్స్ ఉన్నాయో ఆ న్యూక్లియాన్స్తో డివైడ్ చేస్తే దాన్నే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంటారు. హాయ్ బిచ్చగాడు, వచ్చేసావా? నా క్లాస్లో చాలా తక్కువ వస్తావు నువ్వు. అమ్మ కిరణ్ సార్ నోట్స్ పంపిస్తున్నారు అమ్మ మీకు? నోట్స్ వస్తుందా? థ్యాంక్ యూ సుచరిత శ్రీనివాస్. నెక్స్ట్ కమ్స్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ అండ్ దిస్ ఈస్ ప్రాబబ్లీ ద లాస్ట్ వన్. ప్యాకింగ్ ఫ్రాక్షన్ అయిపోతే మనం ఒక కర్వ్ ఉంటుంది, ఆ కర్వ్ సింపుల్గా నేను డిస్కస్ చేసేస్తే. హాయ్ సమీర్ సార్, కిరణ్ సార్, వెల్కమ్ టు ద క్లాస్. కిరణ్ సార్ వచ్చారు మనంటే మన జన్మధన్యం అయినట్టే. ఎందుకంటే మన క్లాస్కి కిరణ్ సార్ రావడం అనేది మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం చేసుకున్న అదృష్టం లాంటిది అది. సో ఆ అదృష్టం అందరికీ దక్కింది. అంటే చూసారా, మీరు రాగానే అందరు గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు. సార్ వావ్, మీకున్న స్పార్క్, మీకున్న కళా పోషణ, మీకున్న సకల కళా నైపుణ్యాలు, వెరీ గుడ్. ఫేక్ అకౌంట్, నైస్. పిల్లలే చెప్తారు నాకేమొచ్చు. ఇట్స్ అ స్పామ్, లీవ్ ఇట్. స్పామ్స్ వచ్చినాయంటే see there are forces which are coming to try to stop. No one can stop. Right. So ఇప్పుడు ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. Let us try to understand what is packing fraction. So packing fraction of the nucleus ఏంటంటే
మాస్ డిఫెక్ట్ ఉంది కదా, దాన్ని మాస్ నెంబర్తో డివైడ్ చేస్తే వచ్చేదే ప్యాకింగ్ ఫ్రాక్షన్. ఇందాక మనం మాస్ డిఫెక్ట్ కనుక్కున్నాం. ఎలా కనుక్కున్నాం సార్ మాస్ డిఫెక్ట్? ZMP ప్లస్ A మైనస్ Z ఇంటూ MN, A మైనస్ Z ఇంటూ MN మైనస్ క్యాపిటల్ M మాస్ ఆఫ్ ద న్యూక్లియస్. ఇది చేస్తే ఎంత వస్తుంది? ఇదే మాస్ డిఫెక్ట్. దీన్ని మాస్ నెంబర్తో డివైడ్ చేస్తే వచ్చేదే ప్యాకింగ్ ఫ్రాక్షన్. సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఈజ్ డెల్టా M అపాన్ A. ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ యూ ద స్టెబిలిటీ ఆఫ్ ది ఆటమ్ ఆర్ స్టెబిలిటీ ఆఫ్ ద న్యూక్లియస్. ఇఫ్ ద ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఈజ్ నెగటివ్, ప్యాకింగ్ ఫ్రాక్షన్ నెగటివ్ అయితే న్యూక్లియస్ మోర్ స్టేబుల్ అన్నట్టు. చాలా చాలా తక్కువ న్యూక్లియర్కి ప్యాకింగ్ ఫ్రాక్షన్ నెగిటివ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద న్యూక్లియస్కి ప్యాకింగ్ ఫ్రాక్షన్ అనేది పాజిటివ్, కానీ జీరో అయితే ఉండదు, తక్కువ ఉంటుంది. ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఎంత తక్కువ ఉంటే స్టెబిలిటీ అంత ఎక్కువ ఉన్నట్టు. సో ఇఫ్ ద ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఈజ్ నెగిటివ్ then the nucleus is more stable. If the packing fraction is positive then the nucleus is unstable. సో రేడియో యాక్టివిటీ ఎవరికి జరుగుతుంది అంటే న్యూక్లియస్ స్ప్లిట్ అవ్వడం కానీ, న్యూక్లియస్ అన్స్టేబుల్ అంటే న్యూక్లియర్ ఫిజన్ జరగడం కానీ ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే అన్స్టేబుల్గా ఉన్నప్పుడే జరుగుతాయి. సో అన్స్టేబుల్ ఎప్పుడు వస్తుంది అంటే ప్యాకింగ్ ఫ్రాక్షన్ పాజిటివ్ ఉన్నప్పుడు వస్తుంది. ఓకే, and packing fraction is 0 for 6C12. Packing fraction is 0 for 6C12. Rahul Rampalli sir, leave it. Of course, see, my students are replying. Don't care about barking dogs. See, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చాలా మంది కూడా నేను చెప్తూ ఉంటా. ఫారెస్ట్ లో ఇట్లా లయన్ ఉంది కదా, లయన్ ఇట్లా నడుస్తూ వెళ్తుంటే దాన్ని చూసి కుక్కలు ఒకటే అరుస్తుంటారు. కొంచెం కూడా కేర్ చేయదు లయన్. ఎందుకంటే కుక్కలకి పడదు, లయన్ అంత ఫియర్స్ఫుల్ ఉంటుంది కదా లయన్, కుక్కలకి ఇష్టం ఉండదు. సో అది కుక్కలకి ఇష్టం, కుక్కలు ఒకటే అరుస్తుంటాయి. లయన్ అసలు లేట్ కేర్ చేయకుండా వెళ్ళిపోతాయి. మనం ఎట్లయితే క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అట్లనే. ఓకేనా? సో దాట్స్ ఐ థింక్ గాట్ ఇట్. అసలు దాని గురించి అసలు పట్టించుకోదు. నౌ ప్యాకింగ్ ఫ్రాక్షన్ మెజర్స్ ద స్టెబిలిటీ ఆఫ్ ద న్యూక్లియస్. ఏం చెప్పాను నేను ప్యాకింగ్ ఫ్రాక్షన్ గురించి? అది న్యూక్లియస్ స్టెబిలిటీని మెజర్ చేస్తుంది. సో విచ్ న్యూక్లియస్ ఇస్ స్టేబుల్ అని చెప్పి మనకి డెల్టా M వాల్యూస్ ఇచ్చారనుకోండి, మనం డెల్టా M వాల్యూ సపోజ్ డెల్టా M/A వాల్యూ ఉంది, డెల్టా M/A వాల్యూ ఉంది. ఒకటేమో 2 యూనిట్స్ వచ్చింది, ఇంకోటేమో 4 యూనిట్స్ వచ్చింది అనుకో. 2 యూనిట్స్ 4 యూనిట్స్లో వీళ్ళిద్దరిలో ఏది మోస్ట్ లైక్లీ టు గెట్ రేడియో యాక్టివిటీ అంటే 4 యూనిట్స్ అన్స్టేబుల్ కాబట్టి అది స్ప్లిట్ అవుతుంది కాబట్టి అది రేడియో యాక్టివిటీ వస్తుంది. ఓకే సార్, యు ఆర్ ఎ లెజెండ్. వద్దు సార్, మీరే లెజెండ్ సార్. మ్యాథ్స్ సార్ లెజెండ్. ఫైన్. So that is what, and smaller the value of packing fraction, larger is the stability, and 6C12 is the most stable. ఎందుకే ఇందాక మనం తీసుకున్నాం AMU. ఎలా కనుక్కున్నాం మనం? AMU అంటే 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ ద కార్బన్ ఆటమ్ మాస్ కనుక్కొని దాన్ని 12తో డివైడ్ చేస్తే వచ్చిన మాస్ ఉంది కదా, అదే AMU లా కన్సిడర్ చేసాం. అప్పుడు అడిగాను నేను క్వశ్చన్, ఏమని అడిగాను? అరే 1/12 ఆఫ్ కార్బన్ ఆటమ్ ఎందుకు తీసుకున్నారు? 1/14 ఆఫ్ నైట్రోజన్ కూడా తీసుకోవచ్చు అంటే తీసుకోలే. ఎందుకంటే అది మోస్ట్ స్టేబుల్ కాబట్టి. సో మోస్ట్ స్టేబుల్కే మనకి అర్త్ మీద దొరికేదానికే ప్యాకింగ్ ఫ్రాక్షన్ 0 ఉంది. మరి అలాంటిది నెగిటివ్ కావాలంటే చాలా చాలా కష్టం, వెరీ రేర్, అది దొరకదు. ఓకే, యా. నెక్స్ట్, దిస్ ఈస్ ద కర్వ్, అండ్ ఈ కర్వ్ మనం డిస్కస్ చేయాలి ఇప్పుడు. వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దిస్ కర్వ్. ఈ కర్వ్ డిస్కస్ చేస్తే మనకి ఈ రోజుతో క్లాస్ యాక్చువల్లీ అయిపోతే మనం రేపు దీని మీద ప్రాబ్లమ్స్ చేస్తూ రేపు అంటే రేపు కాదు, రేపు సండే, సో మండే అనమాట. మండే రోజు మనం దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, సో బాయ్ కిరణ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు ద క్లాస్. మీ విలువైన సమయాన్ని మా ప్యాకింగ్ ఫ్రాక్షన్ మీద ఇప్పటివరకు క్వశ్చన్స్ ఎప్పుడు అడగలే, చాలా తక్కువ. నేనే జస్ట్ ఏదో ఇచ్చాను.
సో మీరు విలువైన సమయాన్ని వేచించి మా కోసం వచ్చారు కాబట్టి మా అందరి తరపు నుంచి మీకు ధన్యవాదములు. And thank you very much for coming to the class, sir. And we'll continue the class, sir. So, mass number and binding energy per nucleon ki curve undi. Idi din tarvata inko curve undi. Adentante idi okatena. Line ki Sucharitra Srinivas addulenu aapu. సో లెట్ us try to understand the binding energy. ఇది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఇక్కడ ఆల్రెడీ ఉంది, అది మీరు ఒకసారి చదువుకోండి. నేను మీకోసం అది పీడిఎఫ్లో పంపిస్తే మీరు చదువుకోవచ్చు అది. సో యూ కెన్ రీడ్ ఇట్. సో ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ వన్స్ అగైన్. ఒక్కసారి చూడండి. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియోన్ అనేది చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, చిన్న చిన్న ఎలిమెంట్స్లో చాలా వేరియేషన్స్ వస్తాయి. ఒక సర్టెన్ లెవెల్ తర్వాత వేరియేషన్స్ అనేవి తగ్గిపోతాయి అండ్ ఈ కొంచెం యూనిఫామ్గా ఉంటాయి అండ్ ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇక్కడ ఉండవు. ఇలా ఎందుకు జరిగిద్ది ఒకసారి మనం చూద్దాం. ఇదే ఇంపార్టెంట్. ఒకసారి మనం చూద్దాం. చూడు, ఇది 1, 7.6, 8.79 ఇలా. దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. 1H2 తీసుకున్నాం, డ్యూటెరాన్. 1H2 డ్యూటెరాన్. ఈ డ్యూటెరాన్ 1H2 తర్వాత ఎవరు వచ్చారంటే హీలియం. ఎందుకంటే 1H2లో ఎన్ని ఉన్నాయి? న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కలిపి 2 ఉన్నాయి. తర్వాత 4. అంటే ఇలా రైట్ సైడ్కి వెళ్తుంటే ఏమవుతుందంటే మాస్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. మాస్ నెంబర్ ఇంక్రీజెస్, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ కూడా ఇంక్రీజెస్. చూడండి ఒకసారి, మాస్ నెంబర్ ఎక్కువ ఉంటే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ కూడా ఎక్కువ ఉంటుంది. బైండింగ్ ఎనర్జీ ఎక్కువ ఉందంటే ఎనర్జీ రిక్వైర్డ్ టు బైండ్ ఈజ్ ఆల్సో మోర్, ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ఈజ్ ఆల్సో మోర్. సో మనం రెండోది తీసుకుందాం. అంటే బైండింగ్ ఎనర్జీ ఎక్కువ ఉందంటే దాన్ని బ్రేక్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. స్టెబిలిటీ కాదు, దాన్ని బ్రేక్ చేయాలంటే. ఓకే, స్టేబులే అది, బట్ స్టెబిలిటీకి కరెక్ట్గా ఇచ్చేది ఎవరు అంటే ప్యాకింగ్ ఫ్రాక్షన్. బైండింగ్ ఎనర్జీ కూడా ఇస్తుంది, ఒక లెవెల్ వరకు ఇస్తుంది. నాకు బైండింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే ఏంటి? నేను చాలా ఎనర్జీతో బైండ్ అయ్యా, మరి నేను కొట్టాలన్నా కూడా అంటే నేను బ్రేక్ చేయాలన్నా కూడా ఎక్కువ బైండింగ్ ఎనర్జీ కావాలి కదా. సో బైండింగ్ ఎనర్జీ హ్యాస్ 2 మీనింగ్స్. సో ఇప్పుడు ఎవరికైతే ఎక్కువ బైండింగ్ ఎనర్జీ ఉంటుందో అవి బేసిక్గా స్టేబుల్గా ఉంటాయి. సో 1H2 అనేది డ్యూటెరాన్ ఉంది, దాంట్లో తక్కువ న్యూట్రాన్స్ ఉన్నాయి, దానికి ఎంతో కొంత బైండింగ్ ఎనర్జీ ఉంది. ఎంత అంటే 1.1 ఉంటుంది. యాక్చువల్గా ప్రాబ్లమ్స్లో కూడా ఉంటాయి ఇవి. సో హీలియం ఉంది కదా, హీలియం 2He4, దీనికి బైండింగ్ ఎనర్జీ సడన్గా రైజ్ అయిపోద్ది, తర్వాత లిథియంకి తగ్గిపోద్ది. తర్వాత కార్బన్కి అంటే 6C12 సడన్గా రైజ్ అవుద్ది, మళ్ళీ నైట్రోజన్కి తగ్గిపోద్ది. ఆక్సిజన్ 8O16 సడన్గా రైజ్ అవుద్ది, మళ్ళీ ఫ్లోరిన్కి తగ్గిపోద్ది. నియాన్ 10Ne20 సడన్గా రైజ్ అవుద్ది, మళ్ళీ తగ్గిపోద్ది. అలా అక్కడ నుంచి మళ్ళీ యూనిఫామ్గా తగ్గిపోద్ది. ఇవి ఎందుకు ఇలా జరిగాయి అంటే దానికి ఒక చిన్న రీజన్ ఉంది, అది మ్యాజికల్ రీజన్. అదేంటంటే 2He4లో 2 ప్రోటాన్స్ ఉన్నాయి, 2 న్యూట్రాన్స్ ఉన్నాయి. 6C12లో 6 ప్రోటాన్స్ ఉన్నాయి, 6 న్యూట్రాన్స్ ఉన్నాయి. 8O16లో 8 ప్రోటాన్స్, 8 న్యూట్రాన్స్ ఉన్నాయి. 10Ne20లో 10 ప్రోటాన్స్ ఉన్నాయి, 10 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఇది ఈవెన్ నెంబర్. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్. 6C12 అనేది ఎలా కనుక్కోవడం మనకు తెలుసు కదా. అది కార్బన్ బేసిక్ ఐసోటోప్, అలాగే దొరికిద్ది అది మహి. సో 1H1 0 కాదు, 1 అది. ఈ ఈవెన్ నెంబర్స్ ఉండడం వల్ల అవి కొంచెం ఎక్కువ బైండింగ్ ఎనర్జీ ఉంటాయి. వాళ్ళకి మధ్యలో ఎవరైతే ఉన్నారో ఒకసారి చూడండి. ఇక్కడ నైట్రోజన్ 7N14, 7 ప్రోటాన్స్, 7 న్యూట్రాన్స్, ఆడ్ నెంబర్. తర్వాత ఇక్కడ ఒకటి, ఫ్లోరిన్ దగ్గర ఒకటి, అండ్ కార్బన్ కి ముందు బోరాన్, నైట్రోజన్ ఇది 7 ప్రోటాన్స్, 7 న్యూట్రాన్స్, బోరాన్ ఏదో ఒకటి. వీళ్ళ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆడ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉండడం వల్ల వాళ్ళ స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. దీనికి ఈవెన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉండడం వల్ల స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. న్యూక్లియర్ ఫిజన్ ఎట్ సన్ స్కోర్ అప్పుడు ఇంకా అది చాలా పెద్ద రియాక్షన్ ఉంది, అప్పుడే కాదు. సో ఇవన్నీ కొద్దో గొప్ప అన్స్టేబులే, మాక్సిమం అన్స్టేబుల్ కాదు, అన్స్టేబులే. ఇవి కూడా అన్స్టేబులే.
ఇవి కూడా అన్స్టేబుల్. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే స్టేబుల్ జోన్లోకి రావడానికి ట్రై చేస్తారు. ఇవి అన్స్టేబులే. వీళ్ళిద్దరు ఏం చేస్తారు, స్టేబుల్ జోన్కి రావడానికి ట్రై చేస్తారు. సార్ స్టేబుల్ జోన్ రావడానికి ట్రై చేస్తారంటే మోస్ట్ స్టేబుల్ ఎవరంటే ఐరన్. స్టేబుల్ జోన్కి రావడానికి ట్రై చేస్తూ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ చిన్న చిన్నగా ఉన్న వాళ్ళు కంబైన్ అవుతారు, పెద్ద పెద్దగా ఉన్నవారు బ్రేక్ అవుతారు. థ్యాంక్ యూ అరవింద్. ఈ చిన్న చిన్నగా ఉన్న వాళ్ళు కంబైన్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మాస్ నెంబర్ కావాలంటే ఏం కావాలి, కంబైన్ అవ్వాలి కదా. న్యూక్లియై హ్యాస్ టు కంబైన్, స్మాల్ న్యూక్లియై హ్యాస్ టు కంబైన్ టు కమ్ ఇన్ టు దిస్ స్టేబుల్ రీజన్. హెవీ న్యూక్లియై హ్యాస్ టు బి బ్రోకెన్ టు కమ్ ఇన్ టు ద స్టేబుల్ రీజన్. So this nuclei which come into the stable region undergo fusion. Fusion ante add, FUSC, fuse, add. Fission, FISSION, fission ante break. Nuclear fission ante adi manam reactions lo discuss cheddam, just oka idea istunna. Nuclear fission ante if heavy nuclei breaks down into two almost same size nucleons or nuclei, that is called nuclear fission. If lighter nuclei combine to form heavy nuclei, that is called nuclear fusion. Iron has the maximum value, అందుకే ఇది ఎప్పుడు స్టేబుల్ ఉంటుంది. It will not undergo nuclear fission, neither will it undergo nuclear fusion. సార్ మీరు వద్దు. ఓకే, థ్యాంక్ యూ రాహుల్. సో ఈ 180 మాస్ నెంబర్ ఉంది కదా, 180 మాస్ నెంబర్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు బేసిక్గా దే విల్ అండర్గో న్యూక్లియర్ ఫిజన్. ఈ 50 కంటే తక్కువ ఉన్న మాస్ నెంబర్ దే విల్ అండర్గో న్యూక్లియర్ ఫ్యూజన్. ఈజ్ ఇట్ క్లియర్? నా ఇక్కడ ఒక లిస్ట్ ఉందన్న, ఈ లిస్ట్ ఒక్కసారి మీరు చదువుకోండి. The minimum value of binding energy per nucleon is for deuteron. అది మనం ఇక్కడ ఆల్రెడీ ఇండికేట్ చేసినాం 1.11. ఇంకో విషయం, ఇవి డిస్కస్ చేసేవి ఏమి కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ బేసిక్ అంతే, తెలిసి ఉండాలి మనకి. ఇందులో క్లాసెస్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి డెల్టా ఎం ఇవే యూజ్ అవుతాయి, బట్ స్టిల్ వీ షుడ్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ రాంపల్లి రాహుల్ ఫ్రమ్ నిజామాబాద్. సో ఇది ఒక్కసారి మీరు చదువుకోండి. 8.7 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్, 8.7 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఈజ్ ద బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఆఫ్ ఐరన్. మోర్ స్టేబుల్. ఈ 28 నుంచి 138 లోపు ఉన్న వాళ్ళు ఏమవుతారంటే స్టేబుల్గా ఉంటారు. బైండింగ్ ఎనర్జీ ఈజ్ హై, వెరీ క్లోజ్ టు 8.7 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. అండ్ ఫర్దర్ ఇంక్రీజెస్ ఇన్ మాస్ నెంబర్, తర్వాత తగ్గిపోతుంది, 7.6 వస్తుంది యురేనియంకి. అండ్ ఇవన్నీ ఒకసారి మీరు చదువుకోండి. ఇట్స్ ఎ సింపుల్ పాయింట్. ఐఎమ్ సెండింగ్ PDF టు యూ. ఈవెన్ నేను ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అదే, ఈవెన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ సచెస్ అది. అండ్ దిస్ ఈజ్ వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ బైండింగ్ ఎనర్జీ కర్వ్. ఇక్కడ వరకు ఉంది కదా, ఇది స్టేబుల్ రీజన్. స్టేబుల్ నుండి దాటిన తర్వాత ఏమైందంటే ఇది హెవీ న్యూక్లియై స్ప్లిట్స్ ఇంటూ 2 లైటర్ న్యూక్లియై. 2 లైటర్ న్యూక్లియై ప్లస్ అంటే కంబైన్ టు ఫార్మ్ a medium nuclei. So adi matter. And so ఇది కాన్సెప్ట్ ఆఫ్ న్యూక్లియస్. స్టార్టింగ్ నుంచి మొత్తం మీరు విన్నారని నేను భావిస్తున్నాను. వాట్ ఈజ్ న్యూక్లియస్, ఐసోటోప్స్, ఐసోటోన్స్, ఐసోమర్స్, ఐసోబార్స్, దాని తర్వాత డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్, సైజ్ ఆఫ్ న్యూక్లియస్, అండ్ తర్వాత ఇంకా మనం డిస్కస్ చేసింది డెన్సిటీ ఎంత, 1.45 into 10^17, అండ్ మాస్ AMU, మాస్ డిఫెక్ట్ అండ్ మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ ఈక్వల్ టు mc², 931.5. ఇవన్నీ కూడా ఒకసారి మీరు నోట్స్లో రాసుకొని ఉంటే మనం నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే దాని మీద ముందు ప్రాబ్లమ్స్ చేసి, బైండింగ్ ఎనర్జీ వాటి మీద ప్రాబ్లమ్స్ చేసి, నెక్స్ట్ మనం రేడియో యాక్టివిటీ, బెస్ట్ కాన్సెప్ట్, చాలా బాగుంటుంది రేడియో యాక్టివిటీ, అండ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. దాని మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం, ఓకేనా? ఆ క్లాస్ అనేది నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను సార్ అంటే మండే స్టార్ట్ చేస్తాను. మండే క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఇప్పటి వరకు మనం చదివిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో మాస్ డిఫెక్ట్, బైండింగ్ ఎనర్జీ వగేరా దాటి మీద థియరిటికల్ క్వశ్చన్స్ కానీ కొన్ని సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉన్న క్వశ్చన్స్ అవి మనం మండే చేద్దాం.
అండ్ ఆ క్వశ్చన్స్ చేసిన తర్వాత రేడియో యాక్టివిటీ డీటెయిల్గా డిస్కస్ చేసి దానికి ఫార్ములాస్ ఏమైనా ఉంటే అవి డిరైవ్ చేసిన తర్వాత హాఫ్ లైఫ్, యావరేజ్ లైఫ్ అవి డిస్కస్ చేసి ఆ నెక్స్ట్ రోజు అంటే ట్యూస్డే రోజు మనం న్యూక్లియస్ని ఎట్లయినా సరే కంప్లీట్ చేసేద్దాం. కంప్లీట్ చేసిన తర్వాత వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 4 days కంటిన్యూస్గా మనం చేసేది ఏంటంటే సెమీ కండక్టర్ డివైజెస్. అది మాత్రం ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వద్దు. ఫ్రమ్ బాటమ్ 0 నుంచి నేను స్టార్ట్ చేసి సెమీ కండక్టర్స్ మొత్తం ట్రాన్సిస్టర్స్లో కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అన్ని కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద క్లాస్ టుడే వెరీ వెల్ అండ్ ఆల్సో యూ హ్యావ్ ఎంజాయ్డ్. సో వీకెండ్ రేపు ఎగ్జామ్ ఉంటుంది అందరికీ, అందరూ బాగా రాయండి. సో బాగా తినండి, బాగా నిద్రపోండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ టుమారో. సో యా, పీడిఎఫ్ నేను పెడతాను. ఓకేనా? సో పీడిఎఫ్ కిరణ్ సార్ పెడుతున్నారని నేను భావిస్తున్నాను. వెంటనే ఇప్పుడు కిరణ్ సార్ పెట్టేస్తారు పీడిఎఫ్, నో ప్రాబ్లమ్ అబౌట్ దట్. యూ కెన్ టేక్ దట్ పీడిఎఫ్ అండ్ నోట్ డౌన్ ద నోట్స్ అండ్ యూ కెన్ రివైజ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆల్సో యూ కెన్ ఆస్క్ in the next class. Okay, so see you. Happy holiday for tomorrow. Rep class undatle physics di next week nunchi Sunday kuda undadaniki try cheddam. So all the best all of you guys. See you in the next class. Until then, take care. Bye.